ఇదేం స్కామ్ రా బాబు. ఇప్పుడైతే మనకు చాక్లెట్లు శాంపుల్ ఇస్తారు, చాక్లెట్లు శాంపుల్కి ఇస్తారు, మనం అన్నీ టేస్ట్ చేసేసి వెళ్ళిపోదాం. దోశ వామ్మో 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 వామ్మో. వెళ్ళిపోతున్నాం. నా వల్ల అయితే లేదు, చేతులు గట్టి పట్టుకున్నా మేము దూరం అయిపోతా. అంటే వెయిట్ మీరు ఇంట్లో నుంచి వండుకొని రండి. పర్ పర్సన్ 300 అయింది, మొత్తం 7 మెంబర్స్. పర్ఫార్మెన్స్ బాగుందని ఒకటి ఎక్స్ట్రా చేశారు. మన వెహికల్ పంచర్ అయింది. క్యాబ్ వెనక్కి వెళ్ళిపోండి. వర్త్ వర్మ వర్త్. ఫైనల్లీ బర్త్డే చెప్తే ఫీల్ అవుతారు కానీ మొత్తం పంచాయతీ డబ్బులు. మళ్ళీ స్కామ్ రా నాయన. డే 5 స్కామే, మొత్తం స్కామే అమ్మ జీవితం. ఫైనల్లీ ట్రిప్ ఓవర్. హాయ్ ఆల్, వెల్కమ్ టు ఎంఎస్సి హోల్సేల్ శారీ షాప్. శారీ షాపా? మళ్ళీ ఇది కేరళ ట్రిప్ గురించి కదా? శారీ షాప్ మా షాపే అండి. ఫస్ట్ టైం కేరళ వెళ్ళానండి. అందుకని చెప్పి మీ అందరికీ తెలియాలి అని చెప్పి ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను, బట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. వ్లాగ్లు చేయటం మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నాను. సో కంటిన్యూ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో స్వదేశీ ట్రావెల్స్ అని చాలామందికి ట్రెండింగ్ అవుతుంది. ఇట్లా ఏమైనా ట్రావెల్స్ మీ ఎక్కువ ఇట్లా మాన్సూన్ సీజన్లో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇలాంటి సీజన్లో బాగా ట్రెండ్ అవుతుంటుంది, ఎందుకంటే బాగా ప్రమోషన్ చేస్తుంటారు. స్వదేశీ ట్రావెల్స్ అనే కదా, చాలా ట్రావెల్స్ ఉన్నాయి. నేనైతే బుక్ చేసుకుంది స్వదేశీ ట్రావెల్స్. మళ్ళీ చెప్తున్నాను, స్వదేశీ ట్రావెల్స్. ఒకసారి చెప్తున్నాను పేరు, మళ్ళీ ఇంకా నేను ఆ పేరు మెన్షన్ చేయను. దానికంటే చాలా ఫ్లాస్ ఉన్నాయి. అదేందో నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వాళ్ళ దగ్గర వచ్చేసి చాలా ప్లాన్స్ ఉంటాయి. 3 days ప్లాన్స్ ఉంటాయి, 2 days ప్లాన్స్ ఉంటాయి, 5 days ప్లాన్స్ ఉంటాయి. అక్కడ రకరకాల ప్లేసెస్ ఉంటాయి. పాండిచేరి, అరుణాచలం, కూర్గు, 3 days ప్లాన్, 5 days ప్లాన్, రకరకాలు ఉంటాయి. నేనైతే బాగా ఆలోచించి ఒక 5 days ప్లాన్ చేసుకున్నాను. కేరళ ట్రిప్ ఒక 5 days బాగుంటుంది, ఎంజాయ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో మా వైఫ్తో కలిసి వెళ్ళాను ఒక ట్రిప్కి. వెళ్దామని చెప్పి మంచిగా ప్లాన్ చేసుకున్నాను. అయితే వాళ్ళైతే ఒక ప్లాన్ ఇచ్చారు. 5 days ప్లాన్ ఏంటి అంటే, నేను అనుకున్న డేట్ ప్రకారం వచ్చేసింది. ఆ డేట్లో ఉంది అన్నారు ప్లాను. అంటే అనుకున్న ప్లాన్ అంటే నేను కుదిరే ప్రతి ట్యూస్డే ప్లాన్ జరుగుతుంటుంది. నాకు ఒక 2 days ముందే నేను అనుకున్నాను, ప్లాన్ వర్కౌట్ అయింది. అదేంటంటే వాళ్ళు ఫస్ట్ ఒక 5 days ట్రిప్ అండి. ఇది 5 days and 4 nights అండి. వాళ్ళు ఒక ఇటనరీ ఇచ్చిండు. ఇటనరీ అంటే ఒక ప్లాన్ ఆఫ్ జర్నీ. Day 1 ఏంటి, Day 2 ఏంది, Day 3 ఏంది అని చెప్పి ఇట్లా ఇచ్చారు. నాకైతే మొత్తం Day 5 ప్లాన్ మొత్తం ఇచ్చారు. కానీ దీని ప్రకారం అయితే నాకు పెద్దగా అనిపించలేదు. వాళ్ళు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి అన్నట్టు అనిపించింది. ఇంకా ఇది వర్తా కాదా అనేది పోతూ డిస్కస్ చేద్దాం. నేను మళ్ళీ లాస్ట్లో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇది మనం ఇట్లా సోలోకి వెళ్ళటం బెటరా, లేకుంటే ఇట్లా ట్రావెల్స్ మాట్లాడుకోవడం బెటరా అని ఏంటి అని చెప్పి నేను ఒకసారి మళ్ళీ చూస్తాను. మళ్ళీ మీకు ఒక లాస్ట్లో ఒక బ్రీఫ్గా ఇచ్చి చెప్తాను. 50% నాకు ఇక్కడ అనుకున్నట్టు జరిగింది, 50% నాకు అనుకున్నట్టు జరగలేదు. కొన్ని ప్లేసెస్ చూస్తే బా ఏంద్రా అనిపిస్తుంది. ఇంకొన్ని ప్లేసెస్ ఒక్క ప్లేస్ చూసినా వావ్ ఇది ఒక్క ప్లేస్ కోసం వెళ్ళొచ్చరా, వర్తేరా అనిపిస్తుంది. కానీ దీంట్లో రకరకాల ప్యాకేజ్లు ఉన్నాయి. 2 days 3 days ప్యాక్ అయితే 7,000 ఉంది, 6,000 ఉంది, ప్లేస్ని బట్టి ఉన్నాయి. మళ్ళీ దీంట్లో ఫుడ్ ఉంటుందా అంటే వాళ్ళు సరిగ్గా మెన్షన్ చేయడం, ఏది సరిగ్గా మెన్షన్ చేయడం. ఏమో చెప్పినా కూడా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి, వీళ్ళతో కాంటాక్ట్ అవ్వండి, ఫోన్ నెంబర్లు ఇస్తారు. కానీ నీకు బ్రేక్ఫాస్ట్ ఉందా, లంచ్ ఉందా, డిన్నర్ ఉందా, క్లారిటీనే మెన్షన్ చేయండి. మనం ముందే బుక్ చేసుకునే ముందే క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. మనం ఇది ఉందా, వాయిస్ రికార్డింగ్ చేయించుకున్న కూడా వేస్ట్ చేయండి. మీరు పేమెంట్ అయితే 100% పేమెంట్ చేయొద్దండి. వాళ్ళు అయితే అడ్వాన్స్గా 100% పేమెంట్ అడుగుతారు. పేమెంట్ మాత్రం మళ్ళీ చెప్తాను, పేమెంట్ మాత్రం అసలు చేయొద్దండి. ముందే అడ్వాన్స్ చేసేసేయండి. జర్నీ స్టార్ట్ అయ్యే ముందు కూడా, సపోజ్ రేపు వెళ్తున్నాము, ఈరోజు ట్రైన్లో వెళ్ళాము, ఈరోజు పేమెంట్ అడిగినా కూడా మళ్ళీ ఒక 20% చేసేయండి. ఫుల్ పేమెంట్ అయితే ముందే చెయ్యొద్దండి. నన్ను నమ్మండి, ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఫుల్ పేమెంట్ అయితే చెయ్యొద్దండి. వాళ్ళు అడుగుతారు చేస్తేనే స్టార్ట్ అవుతామని, అట్లేం ఉండదండి. మేము కేరళలో వెళ్ళి దిగి వాళ్ళు క్యాబ్ ఎక్కినప్పుడు కూడా మళ్ళీ అడిగారు పేమెంట్ అన్నీ చేశారా అని చెప్పి. అంటే అంతవరకు టైం ఉంటుంది, అప్పుడైనా మీరు పేమెంట్ చేయొచ్చు. అట్లీస్ట్ ఒక 5,000 అన్నా బ్యాలెన్స్ పెట్టేసుకోండి. మొత్తం పేమెంట్ చేయొద్దండి, చేస్తానని చెప్పండి. అది మీకు ఎందుకు అంటే నేను ఇక్కడ ఫేస్ చేసినాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు అనుకున్న ప్లేస్లన్నీ తీసుకోలేదు. వర్తే బట్ మళ్ళీ వేస్టే. ఇంకా బడ్జెట్ ఎంత అయింది, వర్తా కదా అనేది నేను మళ్ళీ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. Day 1 అండి. Day 1 వచ్చేసి వీళ్ళు పెట్టింది అత్తిరపల్లి అని పెట్టారు, అత్తిరపల్లి వాటర్ ఫాల్స్. బట్ ఇక్కడ ఏంటంటే లొకేషన్ ఎర్నాకుళం అంట.
రీచ్ ఎర్నాకుళం బై 1 PM, గెట్ ఇన్ టు ది టెంపో అని చెప్పాడు. నేను వచ్చేసి ట్రావెల్ అయింది ఒంగోలు నుంచి అండి. ఈ ట్రైన్ వచ్చేసి వాళ్ళు డైరెక్ట్ ట్రైన్ బుక్ చేసేస్తారు. హైదరాబాద్ నుంచి అంటే హైదరాబాద్ బుక్ చేస్తారు, లేదా నాది ఒంగోలు ప్లేస్ నియర్ బై ఒంగోలు కాబట్టి, మార్కాపురం అందరికీ తెలిసిందే ఒంగోలుకి దగ్గర కాబట్టి ఒంగోలులో ట్రైన్ ఉంది. నేను ఒంగోలు నుంచి బుక్ చేసుకున్నాను, ఎక్కాను. కానీ వాళ్ళు దించాల్సిన ప్లేస్ వచ్చేసి ఎర్నాకుళం అండి. ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా, ఎర్నాకుళంలో ట్రైన్ బై 1 PM అన్నాడు. బట్ మేము ఒంగోలులో ఎక్కి కేరళలో దిగాము. కేరళలో అలువా అనే ప్లేస్లో దిగాము. వాళ్ళు చెప్పినట్టు ఎర్నాకుళంలో దిగలేదు. ఓకేనా, ఫస్ట్ ఇక్కడే పోయింది. మాకు అర్థం కాలేదు స్టార్టింగ్ కదా, ఏమో అట్లా ఇట్లా ఉంటుందేమో అని చెప్పి అర్థం కాలేదు. సో ఎర్నాకుళంలో దిగాల్సింది, అలువాలో దిగాము. అలువాలో దిగినమ్మంటే వాళ్ళు ఇన్నోవా బుక్ చేశారండి. అక్కడ ఇంకోటి పోయిందండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎర్నాకుళంలో బై 1 PM గెట్ ఇన్ టు ది టెంపో అని ఇచ్చారు. టెంపో నేను బుక్ చేసుకుంది పర్టికులర్గా టెంపో మాత్రమే. ఈ కార్ జర్నీలు, ఇన్నోవా జర్నీలు మనకు వద్దు. టెంపోలో అయితే ఒక జర్నీ ఫీలింగ్ ఉంటుంది, పిక్నిక్ లాగా ఉంటుంది, ఒక ట్రిప్ లాగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. బట్ వాళ్ళు ఇక్కడే ఫెయిల్ అయ్యారండి. ఫస్ట్ ఫెయిల్ అయ్యారు. ఎర్నాకుళం అని చెప్పి ఎర్నాకుళంలోకి దిగలేదు, అలువాలో దిగాము. తర్వాత ఇదేంటంటే టెంపో అని చెప్పాడు. అదే నాకు టెంపో రాలేదు, ఇన్నోవా ఇచ్చాడు. అదేంటి అని చెప్తే మీరు తక్కువ మెంబర్స్ ఉన్నారు అని చెప్తాను. నేనైతే ఇద్దరే బుక్ చేసుకున్నాను, నేను మా వైఫ్. ఇంకా వాళ్ళు గ్రూప్లో యాడ్ చేస్తారు, గ్రూప్లో ఉంటేనే ఫన్ అని చెప్పి నేను వెళ్ళాను. బట్ వాళ్ళు టెంపో అని చెప్పినారు, కానీ టెంపో ఇవ్వలేదు. అడిగితే మీరు 5 మెంబర్సే ఉన్నారు, 6 మెంబర్సే అంటున్నారు. అది నా తప్పేం కాదు కదండి. మేమిద్దరం అన్నాము, నాకు టెంపో కావాలన్నారు, వాళ్ళు టెంపోని ప్రొవైడ్ చేస్తా అన్నారు. దాని ప్రకారం పేమెంట్ చేశాము. మళ్ళీ ఇప్పుడు మీరు తక్కువ మెంబర్స్ ఉన్నారు, గ్రూప్ తక్కువ ఉందంటే అప్పుడు నేనేం చేయమంటారు చెప్పండి. వాళ్ళు ఓకే అంటేనే కదా నేను పేమెంట్ చేసింది. అడ్వాన్స్ మొత్తం పేమెంట్ చేశాను తెలియక. ముందు టుమారో వెళ్తున్నాం అన్నప్పుడు ఎస్టర్డే అంటే డే బిఫోర్ 2 days ముందు నేను అడ్వాన్స్ పేమెంట్ మొత్తం చేశాను. అడ్వాన్స్ చేసి మళ్ళీ ఫుల్ పేమెంట్ కూడా చేశాను. సో డే 1 అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ అండి. అక్కడ ఏముండదు అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ ఒక్కటే. ఇక్కడ ఫస్ట్ ఫ్లాస్ చెప్తున్నాను. ఎర్నాకుళం అన్నాడు, టెంపో అన్నాడు, 2 లేదు. అల్వాలో దిగాను. నెక్స్ట్ నైట్ స్టే అత్తిరపల్లి అండి, డిన్నర్ ఇంక్లూడెడ్ అన్నాడు. అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ అంటే అక్కడ ఏముండదు. అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ వ్యూ అయితే చాలా బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేయొచ్చు, డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే వాటర్ ఫాల్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నైట్ స్టే అని చెప్పి అత్తిరపల్లి పెట్టారండి, డిన్నర్ ఇంక్లూడెడ్ అత్తిరపల్లి అని చెప్పి పెట్టారు నైట్ స్టే. కానీ అక్కడ అత్తిరపల్లి స్టే ఇయ్యలేదు. డైరెక్ట్గా నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి మున్నార్కి వెళ్తున్నా అని చెప్పి మాకు చెప్పాడు. అదేంటి మున్నార్ అని చెప్పాడు, మాకేంది అత్తిరపల్లి స్టే అని చెప్పారని చెప్పి మేము ఫోన్ చేసాము. మేము మా టీము, అదే మా గ్రూప్ అంటున్నాను, మాతో పాటు జాయిన్ అయిన ట్రిప్ వాళ్ళు, ఆ గ్రూప్ వాళ్ళంతా కాల్ చేశాము. చేస్తే లేదండి మున్నార్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఏం చెప్పారు మీరండి, మున్నార్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, మీరు కనుక ఈరోజు స్టే చేస్తే అక్కడ అన్ని ప్లేసెస్ కవర్ చేయలేరు, అదే దాని బదులు జర్నీ చేసేస్తే అక్కడ చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చు. పాపా ప్రతి ఒక్క గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ అవును నిజమే కదా, మనం ప్లేసెస్ చూడడానికి వచ్చినాం, స్టే వదిలేద్దాం, నైట్ అంతా జర్నీ చేసి ప్లేసెస్ చూద్దాం అనే థాట్లో ఉన్నాము. తర్వాత అనే థాట్లోనే ఉంటాము, అందరు ప్రతి ఒక్కరు అదే ఉంటాము. కానీ స్టార్టింగే నాకు ఇక్కడ ఎర్నాకుళం అన్నాడు, ఎర్నాకుళం లేదు, అల్వాలో దింపాడు. టెంపో అన్నాడు, ఇన్నోవా ఇచ్చాడు. అంటే వీళ్ళు ఏంది ఖర్చు సేవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనమైతే బడ్జెట్ ఎంత అయింది, ఇంత పే చేసి ఉంటాం కదా. ఇప్పుడు టెంపో తీసుకుంటే ఒక బడ్జెట్ ఉంటుంది, ఇన్నోవా తీసుకుంటే ఇంకో బడ్జెట్ ఉంటుంది, తగ్గిద్ది. అట్లా బడ్జెట్ సేవ్ చేసుకుంటుండే. అలవాలో దింపారు, టెంపో బదులు ఇన్నోవా ఇచ్చాడు. ఇన్నోవాకి వెహికల్ చిన్నది కాబట్టి తగ్గుద్ది, అమౌంట్ తగ్గిద్ది, అక్కడ తగ్గించుకున్నాడు. మళ్ళీ ఇక్కడ స్టే తీసేస్తే వినండి, బాగా వినండి, ఇక్కడ స్టే చేయాలి, అత్తిరపల్లిలో స్టే చేయాలంటే వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఆ డబ్బులు సేవ్ చేసుకొని వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఏమని చెప్పారు, మున్నార్కి వెళ్దామని చెప్పారు. నేను అక్కడ ఒక 2-3 మొత్తం 7 మంది వెళ్ళాము. ఒక 2-3 డిస్కస్ చేసుకున్నాం. అరే వీళ్ళు ఇట్లా స్టే తీసేసారు, టెంపో అని చెప్పి ఇన్నోవా ఇచ్చారు, అంతా ఖర్చు సేవ్ చేస్తున్నారు. రేపు నిజంగానే ఇన్నోవాలు ఇప్పుడు వెళ్ళిపోయి రేపు మున్నార్లో ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయకపోతే ఎట్లా పరిస్థితి, స్టే తీసుకుందామా అని చెప్పి అందరూ పట్టుబడి ఫైట్ చేసి ఫోన్స్ చేసి అదే హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. డే 1 అంతా తలనొప్పి అండి, డే 1 అంతా తలనొప్పి అయింది అంతా. సో ఇక డే 1లో ఏంటంటే మేము ఇక్కడ నైట్లో నాకు స్టే కావాలని చెప్పి అదే పనిగా స్టే ఇప్పించుకొని ట్రిప్, ఎందుకంటే కంటిన్యూగా చేయండి. ట్రైన్లో వెళ్ళాలంటే 18 hours 24 hours, మా ఒంగోలు నుంచి కాబట్టి 18 hours దగ్గర. హైదరాబాద్ నుంచి మా ట్రిప్ వచ్చారు, వాళ్ళైతే 24 hours జర్నీ చేశారంట. సో కంటిన్యూగా జర్నీ మళ్ళీ మా వల్ల కాదు. అదే ఇన్నోవాలో ఏం చేస్తామంటే ఎన్ని గంటలు చేస్తామంటే ఇరుక్కొని హాస్టల్లో కూర్చొని ఇరుక్కున్నట్టు పోయినాం. 7 seater ఇన్నోవా ఏం చేస్తారు చెప్పండి. సో చాలా అంటే చాలా ఇబ్బంది పడి మేము స్టే అయితే తీసుకున్నాం. ఇటు ఫైట్ చేసి అదంతా స్టే అయితే తీసుకున్నాము. అది నచ్చి నేను మళ్ళీ పెడతాను, అదే ఆ వీడియో అదంతా నేను పెడతాను. వ్యూస్ కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఓకేనా. దీని గురించి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే అది చూసేద్దాం మొత్తం.
ఇంకోటి ఏంటంటే అత్తరపల్లి వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. అసలు పోతుంటే మొత్తం వర్షాలు పడుతున్నాయి, అసలు చెట్లు మొత్తం కేరళ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు. కాకపోతే నేను కొంచెం ఎంజాయ్ చేయలేకపోయినా. ఎందుకు ఎంజాయ్ చేయలేదంటే నాకు కొంచెం ఆ కార్లో కడుపు తిప్పినట్టు కొంచెం వామిటింగ్ లాగా అయిపోయింది. అందుకని చెప్పి ఇంకా నేను ఎంజాయ్ చేయలేకపోయినాను, అంత పడుకున్నాను. ఎందుకంటే ఇన్నోవాలో చాలా కంజెస్టెడ్గా ఉంది, వెనకాల కూర్చున్నాము. టెంపో ఫీలింగ్ అయితే జర్నీ ఫీలింగ్ అయితే నాకు జర్నీ ఫీలింగ్ కలిగింది కానీ ఎంజాయ్ ఫీలింగ్, పిక్నిక్ ఫీలింగ్, ట్రిప్ ఫీలింగ్ అన్నట్టు కలగలేదు. సో ఇంకా ఎట్లా స్టే చేసాము. నాకు రేపటికల్లా టెంపో కావాలని చెప్పి అందరూ కాల్స్ చేసి ఫైట్ చేసి పెట్టాము. వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తా అన్నట్టు చెప్పాడు కానీ ప్రొవైడ్ అయితే చేయలేదు. ఒకళ్ళకి చేస్తే ఇంకోళ్ళ నెంబర్ ఇస్తారు, ఇంకోళ్ళు చేస్తే ఇంకోళ్ళ నెంబర్ ఇస్తారు. వాళ్ళే మొత్తం అటు ఇటు తిప్పుతూ ఒక స్కామ్ అండి ఇది. 100% స్కామ్ అండి ఇది. స్వదేశీ ట్రావెల్స్ 100% స్కాము. డబ్బులు సేవ్ చేసుకుంటాడు. మనం ఇచ్చిన ప్లాన్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం చెప్పడం, మనకి ఇచ్చిన ప్రామిసెస్లు చెయ్యరు. టెంపో ఇస్తా అని చెప్పి లాస్ట్కి ఒక నెంబర్ ఇస్తారు. మేనేజర్ అంటారు, గ్రూప్ అంటారు, నెంబర్ అంటారు, ఏదేదో చెప్తారండి. సోది అంతా చెప్తుంటాడు. పోనీ వాళ్ళ ప్రకారమే కాల్ చేస్తే 1 అవర్లో కాల్ చేస్తా అంటాడు. 1 అవర్లోకి వెళ్ళి కాల్ చేస్తే అక్కడ డే అంతా పోయింది. 1 అవర్ అయిపోయింది, 2 అవర్స్ అయింది, 3 అయిపోయింది. మళ్ళీ కాల్ చేస్తుంటే వాళ్ళు రెస్పాండ్ అయ్యలేదంటారు, కాల్ ఎత్తలేదంటారు, నంబర్ ఆఫ్ చెప్తుంటారు. వాళ్ళు ఎవరో సేల్స్ లీడ్ అజయ్ అని చెప్పాడు. రకరకాల పేర్లు చెప్పారండి, రకరకాల పేర్లు చెప్పాడు. అటు ఇటు మారుస్తూ పేర్లు చెప్పాడు. పేర్లు అయితే నాకు ఇప్పుడు రాసుకున్నా కానీ బట్ ఇప్పుడు పేర్లు మెన్షన్ చేయకూడదు తెలియదు. మీకు ఉన్న పర్సనల్ కావాలంటే నాకు నా నెంబర్కి కాల్ వద్దులేండి, నాకు చేయొద్దండి. నాకు మా ఛానల్ గురించి ఆల్రెడీ చాలా ఎంక్వైరీస్ వస్తాయి, మళ్ళీ ఈ ఎంక్వైరీస్ ఎందుకు లేని జస్ట్ వినండి, తెలుసుకోండి అంతే, ఓకేనా. డే 1 అయితే మొత్తం మీద స్టే ఇచ్చారు. స్టే అయితే బాగుంది. స్విమ్మింగ్ పూల్ ఇచ్చాడు బట్ వర్షం పడుతుంది, అంతా బాగుంది కానీ నేను దిగలేదు స్విమ్మింగ్ పూల్కి. డే 1 అయితే అలా అయిపోయింది. ఇంకా డే 2కి మున్నార్ అయితే స్టార్ట్ అయ్యాము. డే 2 నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. మనం వచ్చేసి June 30 స్టార్ట్ అయ్యామండి. ఇది కొంచెం లేట్ అయింది, ఇదంతా ప్రిపేర్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఇవన్నీ చేసేసరికి June 30 స్టార్ట్ అయినాము ఒంగోలు నుంచి. ఒంగోలు సాయంత్రం 6:30కి ఎక్కాము, 6:37కి. మార్నింగ్ 4:30కి అట్లా లేచాను. వ్యూ బాగుంటుంది, కేరళ కదా, చెట్లు బాగుంటాయి అని చెప్పి 4:30కి వెళ్ళి వచ్చి చూస్తున్నాను. బట్ నాకు వ్యూ ఏం కనిపించలేదు, అంత చీకటిగా ఉంది. సర్లే మళ్ళీ కాసేపు పడుకున్నాను. ఇంకా రకరకాల స్టేషన్లు వస్తున్నాయి, స్టేషన్ పేర్లు కూడా అర్థం కాలేదు. ఇంకా మార్నింగ్ 8 అయిపోయింది. మేము ట్రైన్ దిగాల్సింది ఆల్వాలో వచ్చేసి 12:30, 1:30 అని చెప్పాడు అందాజుగా. సో ఇంకా ఇక్కడే ట్రైన్లోనే బ్రష్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, తప్పదు కదా. సో ఇంకా బ్రష్ చేశాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను కానీ చట్నీ అయితే వరెస్ట్ ఉంది. ఆల్రెడీ మీరు పార్సల్గా చపాతీలు తీసుకొని పోవడం బెటర్ అండి. ఆల్రెడీ ఒక ప్లేట్ ఇడ్లీలు తీసుకున్నాము, ఇడ్లీ పరేసాము, అసలు ఒక టేస్ట్ కూడా చేయలేదు. చట్నీ అయితే వరెస్ట్గా ఉంది, అసలు పోయింది, అసలు చట్నీ పోయింది, ఇడ్లీ కూడా పోయింది. ఇంకా మేము అట్లా టిఫిన్ అయితే ఏదో ఇటు అడ్జస్ట్ చేయి, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక కూడా అట్లా తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాం. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. కేరళ వచ్చిందా లేదా అర్థం కాలేదు, బట్ ఈ క్లైమేట్ చూస్తే వచ్చినట్టే అనిపించింది. అసలు వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మధ్యలో కొన్ని బ్రిడ్జ్లు వస్తాయి, అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఏదో పుడుకట్ అంట, నాకు తెలిసి కేరళ వచ్చినట్టే ఉంది అనిపించింది. ఎందుకంటే ఈ లాంగ్వేజ్ ఇదంతా పేర్లు కూడా అర్థం కావట్లేదు కాబట్టి ఇంకా క్లైమేట్ ఎట్లా ఉందని మొత్తం చెక్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మా ఎదురుగా ఒక అంకుల్ ఉన్నాడు, ఆయన ఇది ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇప్పుడు ఎయిర్పోర్ట్ తర్వాత బ్రిడ్జ్ వస్తుంది, తర్వాత మీ స్టేషన్ వస్తుంది అని చెప్పాడు. ఎయిర్పోర్ట్ కదా అని చెప్పి ఎమ్మటి వీడియో చేసుకున్నాను. చాలా బాగుంది, చూడడానికి చాలా పెద్దగా ఉంది. కేరళ అని అర్థమైంది, ఎందుకంటే అంత గుడిసెల్లాగా ఉన్నాయి. ఇక్కడ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి, ఇల్లు కానీ లొకేషన్లో కానీ. ఫైనల్ అయితే మేమైతే దిగేసాము. మాతో పాటు గ్రూప్ జాయిన్ అవ్వాలి కదా వాళ్ళ ఏరియా అని చెప్పి చూస్తే మన స్లీపర్ దాంట్లోనే ఉన్నాడు. ఇదైతే స్లీపర్ బుక్ చేసుకున్నాం నానేసి. అందరం కలిసి దిగేసాము. ఇట్లా అనుకొని ఇట్లా మనమంతా ట్రిప్కి వచ్చాము మనమేనా అని చెప్పి ఒకరు జస్ట్ అట్లా పరిచయం చేసుకున్నాము. పరిచయం చేసుకొని ఇంకా మొత్తం దిగేసాము. టెంపో కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ స్టార్ట్ చేశారండి. ఇక్కడ ఇన్నోవా వచ్చిందండి. ఇన్నోవా ఏందిరా అని చెప్పి అనుకున్నాను. అబ్బా అసలు ఇంకా చాలా ఇన్కన్వీనియంట్గా ఉందండి. అసలు నేను చెప్పాను వాళ్ళకి, ఎమ్మటే ఫోన్లు చేసి చెప్పాను, ఏందండి ఇది హాస్టల్ ట్రిప్ అనుకున్నారా అంటే కేరళ ట్రిప్ అనుకున్నారా, హాస్టల్లో పోతున్నట్టు ఉంది అని చెప్పాను. సో వాళ్ళైతే టెంపో అయితే ఇవ్వలేదండి. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కాకినాం, చూద్దాం ఒకసారి బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఎట్లా ఉంటుంది అని చెప్పి చూశాను. అందరికీ తెలిసిందే, ఎవడైనా దోశ తింటారు, మసాలా దోశ తింటారు, పర్లేదు. మేము ఇక్కడైతే కొంచెం పరిచయాలు పెంచుకున్నాము. దోశ కూడా పర్లేదు, అక్కడ కూడా కేరళ నూనె వేసినట్టు. ఇంకా మేమైతే ట్రిప్కి స్టార్ట్ అయినాము. ఇందాక నేను వెనకాల కూర్చో, ఇదిగోండి ఇదంతా అత్తరపల్లి. నేనైతే వీడియో తీయలేదు, నేను అంతా పడుకున్నాను.
ఎందుకంటే నాకు జర్నీ ఇన్కన్వీనియంట్గా అయింది, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అనిపించి ఇంకా వెనకాల పడుకున్నాను. ఇదైతే వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు, ఆ వ్యూస్ అయితే నేను తీసుకొని దీంట్లో పెడుతున్నాను. ఇంకా నేనైతే అత్తిరపల్లి స్టేకి వచ్చి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాక ఇంకా కక్కేసుకున్నాను, పక్కన దిగేసి ఇంకా అప్పుడు కొంచెం యాక్టివ్గా ఉన్నాను ఎందుకంటే ఫ్రీగా అయిపోయినా అని చెప్పి. పాపం వీళ్ళందరూ నన్ను అర్థం చేసుకొని తనకి జర్నీ ఇన్కన్వీనియంట్గా ఉందని చెప్పి నన్ను ఫ్రంట్ విండో సీట్లో ఇచ్చేశారు. అదే టెంపో అయితే ఇదంతా ఇబ్బంది అవసరమా అండి? టెంపో అయితే ఎవరికి వాళ్ళకి విండో సీట్ ఉంటుంది, మనం కట్టిందే డబ్బులు అందుకు కదా, నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ కోసం చాలాసార్లు ఫైట్ చేశాను. వ్యూ అయితే చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ టెంపో మీరు ఎవరైనా ఫస్ట్ టైం బుక్ చేసుకునే మాట అయితే ఇలా అడ్వాన్స్ అమౌంట్ ఫుల్ పే చేయొద్దండి. ఒక అడ్వాన్స్ కొంచెం 5,000 మీ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైనా వాళ్ళు ప్రామిసెస్ పే చేయకపోతే మీరు అడ్వాన్స్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? డైరెక్ట్గా అత్తిరపల్లి వాటర్ ఫాల్స్కి అయితే తీసుకొచ్చారు, అక్కడ ఒకసారి వ్యూ చూసేయండి. వ్యూ అయితే చాలా అంటే చాలా అదిరిపోయింది. బాహుబలి షూటింగ్ ఇక్కడే జరిగిందంట, శివలింగం మూసేది. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది. చూసారు కండి ఎంత బాగుందంటే వ్యూ, అసలు డే 1 సాటిస్ఫై అయిపోయినా అక్కడే. ఎందుకంటే ఇందాకంతా వాళ్ళు టెంపో లేదు అది లేదు అని చెప్పారు, ఇక్కడైతే సాటిస్ఫై అయినా. చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు, వీడియోలు చేసుకుంటూ ఫోటోలు చేసుకుంటూ చాలామంది జనాలు వచ్చారు. అక్కడ రైన్ కోట్లు కూడా కొన్నాము, మీకు 80 రూపీస్లో అట్లా ఫుల్ రైన్ కోట్ అట్లా వాళ్ళే అమ్ముతారు. టెంపరీ జస్ట్ కవర్ అండి, అది పెద్దగా ఏం లేదు. ఆ కవర్లో యూజ్ చేసుకుని యూజ్ అనుకోవాలి. వాటర్ ఫాల్ అయితే ఎంజాయ్ చేసాము. ఇంకెట్లో తిట్టి మేమైతే ఇక్కడ నుంచి కథలు మాకు టెంపో కావాల్సిందే అని చెప్పారు. ఫస్ట్ అయితే మీరు స్టే చేయండి, మీకు స్టే ఇస్తున్నాను, టెంపో రేపు చూద్దాము, మీకైతే స్టే ఇస్తాను అని చెప్పారు. నాకు కంపల్సరీ టెంపో కావాలి అని చెప్పి ఫైట్ చేశాము. అందుకని చెప్పి స్టే ఇచ్చాడు, అట్లీస్ట్ స్టే ఇస్తే కూల్ చేస్తారేమో అని చెప్పి స్టే ఇచ్చాడు. అసలు ఏంద్రా ఇది భూత్ బంగాళ లాగా ఉంది అది ఇది అనుకున్నాను. సో ప్రజెంట్ స్టే అయితే ఇచ్చారు. ఇంకా రూమ్స్ ఎట్లుంటాయని చెప్పిన రూమ్స్ అయితే అద్దరిపోయాయండి. అసలు స్టే మాత్రం మామూలుగా లేదంటే అద్దరిపోయాయి నిజంగా. చాలా అంటే చాలా బాగున్నాయి రూమ్స్, క్లీన్గా, వాష్రూమ్స్ కానీ అసలు బెడ్స్ కానీ అంతా చాలా అంటే చాలా ఉంది. స్టే విషయంలో మాత్రం ఒప్పుకోవచ్చండి, మంచి మంచి రూమ్స్ ఇచ్చారు. ఇంకా జర్నీ చేసి అలసిపోయాం కదా అని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకుంటారు. వర్షం పడుతుంది, అసలు వర్షంలో వ్యూ అంతా చాలా అంటే చాలా మంది. ఒకసారి రూమ్ చూడండి, అసలు ఎంత బాగుంది చూడండి రూమ్. అది ఎదురు గద్దలో నేను కనిపిస్తున్నాను. రూమ్ అయితే నిజంగా చాలా బాగుందండి, స్టే మాత్రం బాగుంది. అసలు వాష్రూమ్స్ ఎట్లుంటాయో అనుకున్నా కానీ చాలా బాగా ఇచ్చారండి. ఒక స్టే ఒక్కటి 100% యాక్సెప్ట్ చేస్తాను. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఆల్రెడీ చూశాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా స్టే అంటే చాలా బాగుంది. 100% సాటిస్ఫై అయితే ఒక స్టే విషయంలో. ఇది వచ్చేసి బయట వ్యూ అండి, లైన్గా ఇక్కడ ఒక్కొక్కరి పక్కన అందరికి రూమ్స్ ఇచ్చారు. అంత వర్షం పడుతుంది, చాలా బాగుంది వ్యూ మాత్రం. జలకన్య దూకిందండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఇచ్చాడు. అసలు స్విమ్మింగ్ పూల్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ దిగలేదు. అంత వర్షం పడుతుంది ఇప్పుడు ఎందుకులే అని చెప్పి ఫుడ్ టైమింగ్ అండి. అందరూ బాగా కలిసిపోతున్నాం. ఇంకా చిన్న గ్రూప్ అంతా వెజ్ నాన్ వెజ్ ఇట్లా సపరేట్ చేసాము. ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్. మనం మీకు తెలుసు కానీ నేనైతే వెజిటేరియన్, అందుకని మేము పక్కన కూర్చున్నాము, పక్కన వెనకాల కూర్చున్నాము. ఇది వచ్చేసి నాన్ వెజిటేరియన్. అందరు కలిసి పెట్టున్నాము. స్టే కూడా అంటే చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ వీడియో కూడా ఒకసారి చూపిస్తాను, చూసేసండి. ప్యూర్ మా గ్రూప్లో ఒక్కడే దిగాడు స్విమ్మింగ్ పూల్. ఇంకా అందరం దిగలేకపోయినాం, ఎందుకంటే క్లైమేట్ అయితే ఇక్కడ అంతా వర్షం పడుతుంది, అసలు డ్రెస్సులే ఆడలేదు. ఇంకోటి ఏంటంటే నాకు మా లగేజ్లన్నీ పైన ఉన్నాయి కదా, అన్నీ తెరిచిపోయాయండి. ఎట్లా పెట్టారు కానీ డ్రైవర్ గారు అన్నీ తెరిచారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఆరబెట్టుకుంటూ కూర్చున్నాను డ్రెస్సులు. అది కూడా మీకు చూపిస్తాను తర్వాత. నెక్స్ట్ ఇంకా నైట్ పడుకున్నామండి. ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి, మున్నార్కి స్టార్ట్ అవుదాం, చాలా లేట్ అవుతుంది అని చెప్పాడు. ఇంకా మున్నార్కి రెడీ అవుదామని లేచాము. టైం వచ్చేసి అదిగోండి 5:50 అయింది. అంటే 5కే లేచి రెడీ అయ్యాము, బట్ ఇంకా డ్రైవర్ రెడీ కాలేదు అనుకుంటా, ఎవరు రెడీ కాలేదు, గుర్తులేదు. ఇప్పుడైతే ఇంకా బయలుదేరడానికి రెడీగా ఉన్నాము.
నైట్ అయితే బూత్ బంగాళా అనుకున్నాం కానీ ఉదయం చూస్తే ఇంత బాగుందే స్టే అనుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. డే 1 అది అడిగి లాస్ట్కి మాకు స్టే కావాలి, టెంపో కావాలంటే స్టే ఇచ్చిండు. టెంపో అయితే లేదు. ఇంక అర్థమైంది మా పరిస్థితి అంతా ఇంక కార్లోనే అని చెప్పి. అది వచ్చేసి మన వెహికల్ పంచర్ అయింది. అతను వచ్చేసి మా డ్రైవరు. టైం 8:30 అయింది. నా వాచ్ కూడా చలి పుడుతుంది కేరళలో. టైం వచ్చేసి 8:30 అయింది. అంతే ఇప్పుడు ఏమన్నా బ్రేక్ఫాస్ట్ దొరుకుద్దా అంటే అసలు బ్రేక్ఫాస్ట్ లేదు, దొరకట్లే. మన వాళ్ళంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. వాళ్ళందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. పంచర్ అవుతుంది, ఎట్లా ప్లాన్ చేయాలా 3:30కి అది అని. వీళ్ళేమో అప్పుడే ఫోటోలు షేర్ చేసుకుంటున్నారు. చెప్తా ఇంకా 4 పంపించాను. నువ్వు వస్తావని నేను రబ్బయ్య టేబుల్ మీద వెయిట్ చేస్తుండే. ఐ విల్ ఎడిట్ ఆల్ లేటర్ ఎవ్రీథింగ్. ఆల్రెడీ పంచర్ అయిందని చెప్పి అక్కడ లేట్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం చూస్తే బ్రేక్ఫాస్ట్ దగ్గర ఇంకా లేట్ అయిపోయింది వచ్చేసరికి. బ్రేక్ఫాస్ట్ తిన్నాము అందరూ, కానీ ఎట్లుందో ఏమో రకరకాలుగా ఉంది. అసలు చట్నీలే లేదు, కొబ్బరి చట్నీ, అసలు కోకోనట్ చట్నీ లేదంటే అసలు అర్థం కావట్లే. కేదాలు అన్ని కొబ్బరి చెట్లు ఉంటాయి, ఎందుకు కోకోనట్ చట్నీ లేదు, అసలు చట్నీనే లేదు. కోకోనట్ చట్నీ ఏవేవో పుదీనా పచ్చడి ఇచ్చిండు, ఏవేవో ఇచ్చిండు. ఇంకా అంతే. చూడండి 2 minutes మాట్లాడుకుందాం మళ్ళీ. చట్నీ ఇవి చట్నీలు అంట, రకరకాలుగా ఉంటాయి తింటే. బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చినాము. అబ్బా కోకోనట్ ఆయిల్ జుట్టు పెరిగేది ఫుడ్కు వాడుతుంది వీళ్ళు. సార్ ఫుడ్ టేస్ట్ ఎట్లుందో కనుక్కుందాం మన వాళ్ళకి. ఫుడ్ ఎలా ఉంది టేస్ట్? బ్రేక్ఫాస్ట్ మీరు ఇంట్లో నుంచి వండుకొని రండి. ఈ లైక్ కోకోనట్ ఆయిల్ వెరీ మచ్. బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది? బ్రేక్ఫాస్ట్ లే బ్రో, బాగా నచ్చలేదా? డోంట్ లైక్ కోకోనట్ ఆయిల్. ఆంధ్ర ఫుడ్ వేరు. అది ఆంధ్ర ఫుడ్. ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. అయిపోయింది. మున్నార్ దగ్గర వచ్చేది దారిలో వాటర్ ఫాల్. ఇన్స్టాగ్రామ్ ఫేమస్. ఇన్స్టాగ్రామ్లో ఒక ట్రెండ్ వచ్చింది ఈ వాటర్ ఫాల్స్కి, మామూలుగా లేదు. బాయ్ హ్యాండ్ బ్యాగ్లో కూతుర్లు గొడుగులు పదమైన స్పైడర్ మ్యాన్. ఇంట్లో పిల్లలు ఉంటారు కదా ఆడుకోవడానికి, స్పైడర్ మ్యాన్. బట్ కోయి వెళ్ళొస్తా ఇంకో ట్రిప్. వచ్చేసి రివర్ వ్యూ గార్డెన్ విజిట్ అంట. రకరకాల చెట్లు ఉన్నాయి. ఇప్పుడే ఇక్కడ ఏదో కొక్కో ఏమంటారు దీన్ని, కొక్కో ట్రీ అంట. దీని నుంచే చాక్లెట్లు తయారు చేస్తారంట. ఎంత వరకు నిజమో మనకు కూడా ఐడియా లేదు. 100 రూపాయలు కట్టామో వాళ్ళు ఏదో చూపిస్తున్నాడు. ఇదంట కొక్కో చాక్లెట్ అంట, కొక్కో ట్రీ అంట. దీని నుంచి చాక్లెట్లు తయారు చేస్తారంట. మరి ఎంతవరకు నిజమో వాళ్ళకే తెలియాలి. మనమైతే 100 రూపాయలు కట్టినాం. మరి వాళ్ళు చెప్పింది కాబట్టి చూస్తున్నాము మనము. వాట్ ఈస్ దట్? పైనాపిల్. मुझे मोशन आ रही, मुझे नहीं. आमला मतलब it tastes like amla. आमला. I'm scared of आमला. नहीं, it's kokum, not amla. ఏ పిట్టే కూడా చూస్తారా?
ఇది వచ్చేసి పిచ్చుకగూడు అండి. ఇది పాము పోకుండా ఇట్లా కింద లోపల ఇంకోటి ఉంటది, పిచ్చుకలు అయితే లేవు. అంటే దాన్ని ఉల్లు బనాన్స్ ఇది. अच्छा वो किसका है? अरे इसका दो रहता है तो इट विल गो फ्रॉम हियर बट फॉर स्नेक्स छतरी है तो छतरी है. ये तो काली मिरी ब्लैक पेपर. ब्लैक पेपर देखो मिरियालू. मिरियालू. हाँ वो तो बेल है, जरूर उसका पेट का सपोर्ट आने का चढ़ने के लिए. ठीक है. वो रेड कलर आने के बाद जाके धूप में डाल के सूखने के बाद बारिश आएगा. काली मिरी कहाँ है भैया? है काली मिरी वो ही है ना. సరే మనం రైన్ కోట్ మర్చిపోయి రైన్ కోట్ ఎక్కడ పెట్టినాం? ఏనుగమ్మా, ఈ ఏనుగు మా ఊరు వచ్చింది. ఏనుగు फीमेल एलिफेंट ఫీమేలా? బచ్చి 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 छोटा छोटा एलिफेंट है, छोटा एलिफेंट इधर इधर छोटा राइट है. भले ఉన్నావురా. My name is Anvesh. My name is Anvesh. Hey. ఓకే. ఏంది ఇటు వస్తుంది? నేనేమనలేదురా. చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే విజిట్ అయ్యాము. ప్రతి రకరకాల చాక్లెట్ ఉన్నాయి. డార్క్ చాక్లెట్ అని చెప్పి, వైట్ చాక్లెట్ అని చెప్పి, ఇంకోటి మిల్కీ బార్ టేస్ట్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి అది ఉంటుంది చూడండి జెల్లీ చాక్లెట్స్ అని చెప్పి రకరకాలు ఇచ్చారు. అన్ని శాంపిల్స్ అయితే తీసుకున్నాను. అంటే తీసుకోవడం అంటే అన్ని టేస్ట్ చేశాను. Take one. No, I'm sorry. Pineapple, strawberry, orange. You like? Yeah. Which one is which flavor? This is raspberry, guava, pineapple. Green is I think lychee and orange. Oh my god, I'm making. What is the flavor? Raspberry. Okay, raspberry flavor free. कोई लेगा मेरे घर chocolate. Raspberry flavor free. శాంపుల్స్ మిక్స్ అయిపోతుంది. జెల్లీ చాక్లెట్. శాంపుల్ అడితే 6 ఇస్తున్నాడు. 6 ఫ్లేవర్లని శాంపుల్ అడు. సో ఎవరికన్నా ఆకలేసి టైంకి ఏం దొరకపోతే వచ్చేయండి చాక్లెట్ ఫ్యాక్టరీ. శాంపుల్స్ అడగండి. ఇన్ని చాక్లెట్లు ఇస్తున్నాడు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టేస్ట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మామూలుగా లేదు అసలు, అద్దరిపోయింది. 350 రూపాయలు ఫ్రీ షిప్పింగ్. చాక్లెట్ ఫ్యాక్టరీ నిజంగా డార్క్ చాక్లెట్ అంత నచ్చలేదు, కానీ ఇంకోటి వైట్ ఉంది, సేమ్ మిల్కీ బార్ లాగా ఉంది టేస్ట్. అద్దరిపోయింది, మామూలుగా లేదు. ఇంకా జెల్లీ నెక్స్ట్ వచ్చేసి జెల్లీ చాక్లెట్లు ఉన్నాయి. జెల్లీ శాంపుల్ అడిగినాము. ఫ్లేవర్కి ఒకటి ఇన్ని ఇచ్చిండు. ఇన్నంటే తలా పంచుకున్నాము. నేను మాత్రం తింటున్నాను. నాకేమో కరువు ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళిపోదామా? చాక్లెట్ ఫ్యాక్టరీ అయిపోయింది, వేరే ప్లేస్ నెక్స్ట్. బాయ్. మున్నార్లోనే ఇప్పుడు ఇంకో ప్లేస్ అండి, ఎలిఫెంట్ ఇది అయిపోయింది, అవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి జిప్ లైన్ అండి. ఇది వచ్చేసి లార్జెస్ట్ ఇన్ కేరళనో ఇండియానో చెప్పారు, నాకు కరెక్ట్ గుర్తులేదు. నాకు తెలిసి లార్జెస్ట్ జిప్ లైన్ అంట ఇది. మనమైతే ఇంత లార్జెస్ట్ మనకెందుకులే అని చెప్పి నేనైతే ఎక్కలేదు. ఇంకా మా గ్రూప్ ఎక్కారు అని మా వైఫ్ని కూడా పంపించాను. మనమైతే ఎక్కలేదు, ఎక్కే ఛాన్స్ తీసుకోలేదు నేను. సో ఇది వచ్చేసి చాలా లాంగెస్ట్ రైడ్ అంటే ఇది ఎక్కడానికి మన దగ్గర 800 రూపీస్ తీసుకున్నాడు. ఇందాక ఎలిఫెంట్ ఉంది కదా, ఎలిఫెంట్ రైడ్ చేయాలంటే 1000 రూపీస్ అండి. నేను మా ఊళ్ళో 10 రూపాయలకి ఎక్కాను. మళ్ళీ ఏముంది ఎలిఫెంట్ ఎక్కేది ఏముంది అని చెప్పి నేను అది రైడ్ ఎక్కలేదు. ఈ రైడ్ వచ్చేసి 700 రూపీస్ 800 రూపీస్ అంటే ఇది మనీ కోసం కాదు, జస్ట్ ఇంత లాంగెస్ట్ది మనకి ఎందుకులే అని చెప్పి ఎక్కలేదు. సో ఇది వచ్చేసి 800 రూపీస్. వాళ్ళు అయితే గోప్రో ఇస్తారంట, గోప్రో వీడియో మనకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంట. అది వచ్చేసి 500 రూపీస్. మొత్తం ఇది ఎక్కాలంటే దగ్గర 1500 రూపీస్ అయితే 100 రూపీస్ తక్కువ 1500 రూపీస్ ఎక్కి అయింది. ఇది ఓన్లీ ఇది ఒక్క ట్రిప్ కాదండి, ఇది ఒక్క
ఏమంటే ఇది ఒక జిప్ లైన్, లాంగెస్ట్ జిప్ లైన్ అంట. లార్జెస్ట్ అని పెట్టాను, సారీ లాంగెస్ట్ జిప్ లైన్. సో ఇదైతే వాళ్ళు ఎక్కారు. వాళ్ళైతే వాళ్ళ రివ్యూ కూడా అడుగుతాను తర్వాత ఎలా ఉందో అని చెప్పి. అది చూడండి ఎంత దూరం అంటే ఈ చివరి నుంచి ఆ కొండలకి, ఈ కొండల నుంచి అటు పక్క కొండలకు ఉంది. నేనైతే జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. గోప్రో వీడియో కావాలంటే 500 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి, వాళ్ళే ఇస్తారు గోప్రో. మనం వీడియో తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేయాలి. నా వల్ల అయితే లేదు, చేతులు గట్టిగా పట్టుకున్నా మేము దూరం అయిపోతా. అంటే వెయిట్ అటు ఇటు ఉంది ఇక. అమ్మా అసలు అవ్వట్లేదు ఇక, నాతో అయితే లేదు. మధ్యలో నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో. రాలేదు, ఇక్కడే అడిచినావు, అక్కడ నాకు అర్థమైంది, అక్కడ ఆగిపోయిందని చెప్పి వీళ్ళు చెప్పారు వేరే వాళ్ళు. ఇక్కడ చెప్పారు ఇంకా వాళ్ళకు కూడా అక్కడ అదేనా అక్కడ అయిపోయింది. చాలా అట్లా నీ ఎక్స్పీరియన్స్ చెప్తే మధ్యలో ఆగిపోయింది. స్కేడ్ ఇవాళ అయిపోయింది భూమి మీద నా నూకలని. యాక్చువల్లీ 2 వెళ్తే ఆగిపోతుందేమో డ్యూ టు వెయిట్ ఆర్ విండ్ సంథింగ్, బట్ ఐఎమ్ ఫైన్, ఐ కేమ్ లైవ్. అందుకు నేను ఎక్కంది, అర్థమైందా? అందుకు నేను ఎక్కంది, ఏది పడితే అది ఎక్కను. ఎందుకంటే రిస్క్ తీసుకోను, నేను ఎంజాయ్ చేస్తా, రిస్క్ మాత్రం తీసుకోను. జిప్ లైన్ టాటా, జిప్ లైన్కి టాటా, బాయ్ బాయ్ జిప్ లైన్. మళ్ళీ కడుగుతాం, ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి కాషావు ఆలయం హ్యాండ్లూమ్ శారీస్ అంట. ఒకసారి హ్యాండ్లూమ్ శారీస్ అంట, ఒకసారి చూద్దాం ఒకసారి లోపల ఎట్లుందో, ఏం జరుగుతుందో. హ్యాండ్లూమ్ అండి. నాకైతే నేను లోపలికి వెళ్ళే ఇంట్రెస్ట్ పెద్దగా ఏం లేదు, ఎందుకంటే మనదే శారీ షాపు, సూరత్ నుంచి డైరెక్ట్ తెచ్చి అమ్ముతాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే సర్లే చూద్దాం, ఇంత దూరం వచ్చినాక అందరు వెళ్తున్నారు కదా, అసలు కేరళ శారీస్ కదా, ఒకసారి చూద్దాం, కేరళలో ఎక్కువ వైట్ శారీస్ ఉంటాయి కదా అని చెప్పి ఊరికే లోపలికి వెళ్ళాను. బట్ నేనైతే ఏం పర్చేజ్ చేయలేదు, ఎందుకంటే మనదే శారీ షాపు, మనదే హోల్సేల్ షాపు, మనమే 50 మందికి 100 మందికి అమ్ముతున్నాము ఆఫ్లైన్లో. ఆన్లైన్లో ఇంకెంతో మందికి అమ్ముతున్నాము. ఇంకా అందుకని చెప్పి మనం ఇక్కడ పెద్దగా ఎక్కువసేపు ఉండలేదు. నేనైతే ఇంకెమ్మటే బయటకు వచ్చేసాను. మీలో ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ వ్లాగ్ కోసం కాదు, మనము కూడా చీరలు అమ్ముతాము, శారీస్, అన్ని రకాల శారీస్ అమ్ముతాము. డైలీ లైవ్ ఉంటుంది. ఎంఎస్సి హోల్సేల్ శారీ షాప్ అని, అది మార్కాపురం, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పెద్ద హోల్సేల్ శారీ షాప్, ఆఫ్లైన్లో ఆన్లైన్లో కూడా పెద్ద షాపు. మీరు ఎవరైనా పర్చేజ్ చేసుకుంటే మన ఛానల్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ వ్యూ బాగుందని చెప్పి అలా దిగాము. నిజంగానే వ్యూ మామూలుగా లేదు. డ్రైవర్ అయితే అక్కడికి చెప్తున్నాడు, మీరు టైం వేస్ట్ చేద్దాం, ఎక్కువ ఎమ్మటి ఫోటోలు దిగిరండి అని. కానీ మేమే అక్కడ ఫోటోలు దిగడం స్టార్ట్ చేస్తే ఇంకా అక్కడే ఉండిపోతున్నాం. చాలా టైం వేస్ట్ అయింది. ఒక్కొక్క రకంలో ఫోటోలు దిగుతూనే ఉన్నాం, ఒక్కొక్క దొరికిన ప్లేస్లో అంతా. ఇంకా లాస్ట్కి అయితే మనకు స్టే అయితే ఇచ్చాడు మున్నార్లో. స్టే అయితే అద్దిరిపోయింది. కానీ మాకు ఇబ్బంది ఏంటంటే నా లగేజ్లన్నీ పైన సర్ది పెట్టాను. అంతా అత్తరపల్లి డే 1లోనే వాటర్లో మొత్తం తడిసిపోయాయి. సో ఎక్కడ స్టే ఉంటే ఆ స్టేలో మొత్తం ఇలా తీసి మొత్తం ఆరబెట్టుకున్నాను. అసలు మొత్తం తడిసిపోయాయి. నాకు వేసుకోవడానికి నెక్స్ట్ రోజు వచ్చేది నాది బర్త్డే, 3rd డేనో 4th డేనో. నాకు బర్త్డే కూడా లేవని చెప్పి, అంటే అన్నీ తడిసిపోయాయని చెప్పి అన్నీ ఆరబెట్టుకుని, ఎక్కడ ఉంటే అక్కడ స్టే అయితే ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టుకొని ఆరబెట్టుకున్నాను. నాకు ఫుల్ చలి ఉంది కేరళ కాబట్టి, అయినా తప్పదు, ఏం చేస్తాం, ఆడాలి కదా, డ్రెస్సులు తడిసిపోయాయి. వెళ్ళిపోతున్నాం అందరం వెళ్ళిపోతున్నాము. గెట్ రెడీ ఫర్ మున్నార్ టీ ప్లాంటేషన్ అండ్ అలిపి. మున్నార్ టీ ప్లాంటేషన్కి వెళ్తున్నాము అండ్ అలిపి వెళ్తున్నాము. వ్యూ అయితే మామూలుగా లేదేమో, ఇదైతే కనిపించట్లేదు. అసలు మంచు. టైం అయితే 8 అవుతుంది దగ్గర.
నా వాచ్ ఇంకా కోరుకోలేదు, చలికి వణుకుతుంది. దగ్గర దగ్గర 7:50 అయింది, కానీ వ్యూ మాత్రం మామూలుగా లేదండి. ఆ స్టే కూడా చాలా బాగుంది. అందరికన్నా ఫస్ట్ కిందకి వచ్చి నా లగేజ్ అయితే నేను వెనకాల పెట్టేశాను కింద. ఈసారి పైన పెడితే అవన్నీ తడిచిపోతున్నాయి. ఒక 2 days నుంచి నేను ఆరబెట్టుకుంటూనే కూర్చున్నాను. రేపటికి డ్రెస్సులు కూడా ఏముండవు, అందుకని చెప్పి నేను ఫస్టే వచ్చి కింద పెట్టుకున్నాను. వ్లాగ్ 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 సైట్ వ్యూ మామూలుగా లేదు. ఈ సైట్ వ్యూ మాత్రం ఒకసారి వ్యూ చూడండి వెనకాల. బాబా 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 అబ్బా బాబా బాబా బాబా. I don't know. I only know I'll do only this. चलो बस కరెంగే వీడియో మామూలుగా లేదు వ్యూ. బోలో బోలో నేను పికప్ చేసుకుంటాను. చూపి ఓకే. మేము ఒక రీల్ చేయాలని చూస్తున్నాంగా. గ్యాప్ వెనక్కి వెళ్ళిపోండి. మనోళ్ళు నేను చెప్తున్నా చూడు. 1 2 3 స్టార్ట్. దోశ మాత్రం మామూలుగా కూడా తినలేదు. కడక్ కడక్. రోస్ట్ రోస్ట్. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాము. బ్రేక్ఫాస్ట్కి అయితే అందరం ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. యాక్చువల్లీ ప్లాన్ ప్రకారం వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి వాళ్ళే పెట్టుకోవాలి, కానీ మేము అక్కడ స్టే అడిగినందుకు అక్కడ మీరు ఇక్కడ స్టే చేశారు, మీకు మున్నార్లో బ్రేక్ఫాస్ట్ పెట్టాము కానీ మీరు అక్కడే స్టే చేస్తున్నారు అని చెప్పి ఏదేదో చెప్పి మాకు బ్రేక్ఫాస్ట్ కూడా మీరే పెట్టుకుని తర్వాత ఇప్పిస్తా అని చెప్పారు. లాస్ట్కి అది కూడా బ్రేక్ఫాస్ట్ అమౌంట్ మేమే పెట్టుకున్నాము. మళ్ళీ ఆల్రెడీ ఇంత ప్యాకేజ్ పెట్టి బ్రేక్ఫాస్ట్ అమౌంట్ మళ్ళీ మేమే పెట్టుకోవడం ఎందరా అనిపించింది. సో ఇక్కడ మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. స్వదేశీ ట్రావెల్స్ ఫెయిల్. ఒక్కసారి బిల్ చూడండి, 2152. ఇదే టైంకి నిన్న కొంచెం 1 hour దాటితే లంచ్ చేసాము. లంచ్ వచ్చేసి జస్ట్ 1200 1300 అయింది. ఒకసారి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఒక్కటి చూడండి, దోశ. అమ్మో 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 అయిపోయింది, మొత్తానికైతే అయిపోయింది. చాలా అంటే చాలా డబ్బులు పక్క, మామూలుగా పక్క లేదు. ఓకే 2152 ఏంద్రా బాబు, టేస్ట్ కూడా లేదు. వచ్చేసాం. ఎక్కడికి రా, అలిపికి వచ్చేసాం రా. అందరు లగేజీలు పట్టుకొని పోతున్నారు రా. అందరు లగేజీలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు. పోతున్నాం వెళ్ళిపోతున్నాం. బోట్ హౌస్ అంట. అందరు లగేజీలు పట్టుకొని వెళ్ళిపోతున్నాము. మామూలుగా ఉండదు. చవక కాదు రే, చవక కాదు. చవక మాత్రం అస్సలు కాదు. చవక బాగా కట్టినాం. డబ్బులు ఎక్కువ కట్టినాం, చాలా ఎక్కువ కట్టినాం. మామూలుగా కట్టలేదు, ఎక్కువ డబ్బులు కట్టినాం. మరి ఇక్కడ ఎట్లుంటుందో ఏమో ఒక్కసారి చూసేద్దాము. అందరూ వాళ్ళు వచ్చేస్తున్నాడు. వాళ్ళు వచ్చేసే లోపల మనము అసలు బోటింగ్ ఏంటి, స్టేయింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూసేద్దాం. వచ్చేసాం రా. అదిగో బోటింగ్. చూడటానికి అయితే చాలా బాగుంది. బోట్లోనే ఈరోజు అంతా స్టే అంతా బోట్లోనే అంట. దోమలు ఉంటాయో, పాములు ఉంటాయో, చీమలు ఉంటాయో, ఇంకేమన్నా కొత్త రకాలు ఉంటాయో ఇక్కడ. ఎట్లుంటాయో చూసేద్దాం. బాబా ఏదిరా, ఏమైందిరా? ఎగ్జైట్మెంట్ స్వామి, మామూలుగా లేదు అసలు. బోట్ స్టే ఈరోజు అంతా ఇదే స్టే. మొత్తం ఇల్లులా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరున్నారా? వా వర్త్ వాడు వర్త్.
వర్త్ మామూలుగా కాదు, వర్త్ వర్మ వర్త్. ఒక్కసారి నా కళ్ళతో అట్లా చూస్తూ ఉండిపోవాల్సిందే. అలపి బోటింగ్, అలపి బోట్ హౌస్. మొత్తం బోట్ హౌస్ అలపి. మామూలుగా లేదు, చిన్నగా ఎక్కాల, లేకపోతే నీళ్ళలో పడతావు అప్పుడే. ఇది వచ్చేసి ఓ డ్రైవింగ్ స్పాట్ అయితే ఇక్కడే కూర్చొని మొత్తం డ్రైవింగ్ అంట. చాలా బాగుంది. యూ నీడ్ టు రిమూవ్ షూస్? యూ నీడ్ టు రిమూవ్? We can take it? No, you can't. Okay, no problem. Can we wear our ghar ke chappal? చెప్పులు అంటే ఇక్కడ వదలాలా? ఫ్లిప్ ఫ్లాప్స్. Which are clean. No, only bathroom. బోట్ హౌస్కి ఒక్కటి మనం సపరేట్గా ఒక బ్లాగ్ అయితే చేయవచ్చు. ఇది మన రూమ్ కాదు, బట్ చూస్తున్నాము. కొంచెం స్మెల్ వస్తుందా? అమారలోగా ఓకే జస్ట్ వచ్చేసి ఇంకో రూము. బా ఇదేనా మంది? ఇది మనం స్టే చేసే రూమ్. చందు, ఇది మనం స్టే చేసేది. తెలుస్తున్నావు. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. వర్త్ మామూలుగా వర్త్ కాదు. వాష్రూమ్స్ ఓకే, నాట్ బ్యాడ్, బట్ స్టేయింగ్ అయితే బాగుంది. కింద ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చిండు, మామూలుగా లేదు. కింద ఎక్స్ట్రా బెడ్, ఏసీ కూడా ఇచ్చిండు, బ్రహ్మాండంగా ఉంది. బుడ్డి మెరి మిక్స్ ఇచ్చిండు. మన దగ్గర ఇంకా సైజ్ పెద్దగా ఉంటుంది, ఇది ఇంకా బుడ్డగా ఉంది. బాగుంది, మామూలుగా లేదు. ఓకే వర్త్ వర్మ వర్త్ కదా, స్నానం చేయకుంటే సరిపోద్దిలే. ఇక్కడ ఉంది. No, but I will not sleep on mattress. We can sleep 3 of us. I am not comfortable. But I am not comfortable down here in this boat. The boat is moving. I will puke. No, boat will not move. We can actually. That boat is cruise. Yes, in. For vegetarian. आप vegetarian? नहीं non vegetarian. हम तीनों non vegetarian. ఇప్పుడు పైన ఉందో ఎట్లా ఉందో చూసారు. చందు, మన లగేజ్ 3 వచ్చినాయా? తాళం బయటే ఉండి ఉంటుంది. తాళం కూడా అడిగి ఇప్పేయచ్చుకో. అంత లోపల అసలు పైన ఎలా ఉంటుంది అని చెప్పి నేను చూద్దామని చెప్పి ఎగ్జైటెడ్తో వెళ్ళిపోయినాను. వాళ్ళంతా అది ఇది అని ఏదో అడుగుతున్నారు. లంచ్ కూడా రెడీ అవుతుందంట. మళ్ళీ చూసేద్దాం. మా పైకి వెళ్తున్నాం. ఒకసారి పైన ఎట్లుందో చూపిద్దాం. వర్త్ అంతే, బాగుంది. నేనైతే ఫస్ట్ టైం అండి ఇట్లా బోట్లో స్టే చేయటం, అందుకే నేను చాలా అంటే చాలా ఎగ్జైట్ అయిపోయాను. అలపిలో కేరళ అయితే వయనాడ్ వెళ్ళాను, కానీ ఇట్లా బోట్ స్టే అయితే నేను ఎప్పుడు చేయలేదు. బోట్ స్టే అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఒక్కటి చాలు వర్త్ తెచ్చుకోవడానికి. కళ్ళు చెదిరిపోయాయి వర్మ, కళ్ళు చెదిరిపోయాయి. మనకు లంచ్ టైం అనమాట. లంచ్ అయిపోయినమంటే అది వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు వెళ్ళిపోవటానికి. అట్లా మనకు కూడా లంచ్ అయిపోయినమ్మంటే అలా వెళ్ళిపోతుంటాము. ఎన్విరాన్మెంట్ అంటే చాలా బాగుంది. సైలెంట్గా ఉంది, అసలు మామూలుగా లేదు. అసలు లేదండి, ఒంగోలు నుంచి. మీరు హైదరాబాద్?
మీరు ఇందాక స్టే చేసింది అక్కడ మీరేనా? పింక్ లైన్. ఓకే ఓకే, మిమ్మల్ని చూసాను. ఇప్పుడు వచ్చేసి మనం లంచ్ ఇక్కడే చేసేది. లంచ్ అంటే ఇంకా అటు వెళ్తే ఏముంటుందో చూద్దాం. ఇక్కడ వచ్చేది పైన ఇంకా 2 రూమ్లు ఉన్నాయి, బట్ ఎవరు ఆక్యుపైడ్ అనుకుంటా. ఇక్కడ అన్ని ఏసీలు అడ్డున్నాయి, కానీ పర్లే, చాలా అంటే చాలా బాగుంది. మనం పెట్టిన అమౌంట్కి ఇది వర్తా అంటే వర్తే మామూలుగా కాదు. మన రూమ్కి ఎదురుకున్నాను వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళు 20,000 ప్యాకేజ్ వాళ్ళైతే 6 days వాళ్ళు ఫ్లైట్ ఫ్లైట్తో వెళ్తారు. వర్త్ వర్మా వర్త్ మామూలుగా వర్త్ కాదు. ఇంకా పోతుంది, వెళ్ళిపోతున్నాయి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, షిప్ వెళ్ళిపోతుంది, నీళ్ళు వెళ్ళిపోవట్లే, నీళ్ళు అక్కడే ఉంటున్నాయి. వర్త్ బాగుంది, మామూలుగా లేదు. టాటా అన్ని బోట్లు వెళ్ళిపోతున్నాయి. బాయ్. ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. అక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది, మామూలుగా బ్రిడ్జ్ ఆడ బ్రిడ్జ్ ఉంది. మీకు కనిపించదు, నాకు కనిపిస్తుంది. బాగుంది. వర్త్ నేను రూమ్లోకి వెళ్ళిపోతాను. మా రూమ్ చూపిస్తాను నీకు. మా రూమ్ ఇది. చౌక కాదు, నౌక షిప్ పడవ. బాగుంది, మామూలుగా లేదు. లంచ్కి వెళ్ళాలి. ఇప్పుడు లంచ్కి వెళ్ళాలి. ఎట్లా అన్నది అక్కడే నిన్నే తీస్తున్నా. వర్త్ డబ్బులు పడతామా, బాగుందమ్మా. ఇప్పుడైతే స్పీడ్ బోట్ ఎక్కుతున్నాము. స్పీడ్ బోట్ కూడా వచ్చేసింది. మామూలుగా లేదు. మనకి ఇక్కడ వచ్చేసి డ్రైవర్ తెలుగునే, ఓన్లీ మలయాళం. అచ్చా డ్రైవింగ్. స్పీడ్ బోట్ అచ్చా డ్రైవింగ్. నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను కదా, ఇక్కడ కూర్చోవాలనిపించింది నాకు. వాళ్ళైతే అడిగాను, ఒకసారి అడగడానికి ట్రై చేశాను చాలాసార్లు, బట్ లాస్ట్కి అడిగాను. వాళ్ళైతే వద్దు, ఇప్పుడు చుట్టూ బోట్లు ఉన్నాయి, కొంచెం అటు ఇటు అయితే ఇబ్బంది అయితే అన్నాడు. సర్లే, రెస్పెక్ట్ ఇవ్వాలి. బట్ మన ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి చూశాను. పెద్దగా ఉంటుందంట లేక్. బోట్ కింద టోటల్ 1200 బోట్స్ ఉన్నాయంట. మొత్తం కలిపి 1200 అంట. మనం ఇక్కడ 5-6 కనిపిస్తే చాలా ఆనందపడుతున్నాం. మొత్తం 1200 ఉంటాయంట బోట్స్. మనం మళ్ళీ రెడీ అవుదామా స్పీడ్ బోట్కి? अरे भैया ये फोन रख सकते हैं यहाँ पर, आप हमारा एक वीडियो बनाओगे? उनको बोलना तो वीडियो बना कर देते हैं। वो मेरा फोन किसी और का फोन दो। स्पीड बोट लो వెళ్ళిపోదాం. उन्हें बुलाओ ऊपर वालों को फिर। స్పీడ్ బోట్ అంట పర్ పర్సన్ 300 రూపీస్ అంట. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు మామూలుగా లేదు. లాస్ట్లో ఒక సడన్గా బ్రేక్ వేసి ఇట్లా టెండింగ్ చెప్తాడు. స్కిడ్ అంటాం కదా మనం బండి పైన, అట్లా స్కిడ్ చేస్తారు. అది నచ్చి మేము 3 సార్లు స్కిడ్ అడిగాము. 3 సార్లు చేశారు. లాస్ట్కి ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా కూడా పే చేసాము అందరి తరఫున. అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు బోట్ రేట్ ఒక్కసారి చూడండి. ఆ వీడియో డైలాగ్ ఆపరే వర్త్ మామూలుగా ఉండదు. చౌక కాదు, నౌక. దీనికి కూడా గేర్లు ఉంటాయి. నాకు ఇప్పుడే తెలిసింది, ఇప్పుడే చూసిన. ఓకే, యాక్సిలేటర్, బ్రేక్, యాక్సిలేటర్. భయపడుతున్నానండి, మోకాళ్ళ కనిపిస్తుంది సార్. స్పీడ్ బోట్ ఎక్కుతున్నాం, మొత్తం అందరం ఎక్కుతున్నాం. एक ने ఏ గాడి एक आदमी
एक नंबर दिस साइड। अरे कुछ भी नहीं होता। कोई नहीं। రెడీ స్పీడ్ బోట్ एक नंबर दिस साइड हमारा స్పీడ్ బోట్ 10 minutes done. भैया आप निकाल रहे तू नहीं दिखता ना नहीं दिखता। మామూలుగా లేదు కళ్ళు చెదిరిపోయాయి వర్మ కొడుతుండు ఓ మన బోటేనా వచ్చేసాం అంతేనా సూపర్ సూపర్ ఎట్లుంది 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 कैसे हो बढ़िया बढ़िया एक्सीलेंट सुपर चंदू ఇక్కడ జీరో కట్ కొట్టారు ఫస్ట్ టైము చాలా ఎగ్జైట్ అయ్యాను సెకండ్ టైం కూడా అడిగాము మన పెద్ద బోర్డు పైన ఎవడో ఉంటే వాళ్ళని వీడియో తీయండి ప్లీజ్ అని చెప్పి అక్కడ రిక్వెస్ట్ చేశాను వీడియో తీసాను అదే షేర్ చేసుకున్నాను నాకైతే ఈ అల్లెపి బోట్ హౌస్ మాత్రం చాలా బాగా నచ్చింది అంతా ఒక 2 hours 3 hours ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఇంకా తర్వాత మళ్ళీ కామన్ అనుకోండి హాయ్ ఆల్ ఈరోజు నా బర్త్డే యాక్చువల్లీ నాకు వీళ్ళు కేక్ అరేంజ్ చేశారు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు ఇక్కడ రివర్లో ఇక్కడ నీళ్ళలో అలిపిలో ఎక్కడి నుంచి తెచ్చినా నాకైతే అర్థం కాలేదు ఇగో ప్లాన్ చేసింది మా వైఫ్ ప్లాన్ చేసింది బట్ మన వాళ్ళు అందరూ కష్టపడి తెచ్చారు బట్ ఎక్కడి నుంచి తెచ్చారు ఇప్పటికీ నాకు డౌట్ ఉంది మేమంతా కాదు ఓన్లీ హర్ వైఫ్ ఐఎమ్ స్టిల్ కన్ఫ్యూజింగ్ ఫ్రమ్ వేర్ కేక్ ఇస్ కేమ్ ఇన్ అలిపి चलो फोटो खींचो मेरे फोन में श्री मेरे యాక్చువల్లీ నేను అనుకోలేదు బట్ కింద స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు వీళ్ళు ఏదో కొంచెం కళ్ళు మూయటం సంథింగ్ ఏదో క్రియేట్ చేస్తున్నాడు అప్పుడే అర్థమైంది నాకు చూసే ఇదిగోండి కేక్ क्यूट द केक इज अमेजिंग credit goes to wife credit goes to wife only one wife అసలు ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటా అని చెప్పి వన్ వైఫ్ అసలు ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సో నా బర్త్డే అదే చెప్తున్నా అదే అసలు బోట్ మధ్యలో నేను కేక్ కట్ చేస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బోట్ మధ్యలో నిజంగా ఇలాంటి వైఫ్ దొరకడం చాలా అంటే చాలా అదృష్టం చేసుకున్నాను నేను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి వైఫ్ అందరికి దొరుకుతలేదు తెలియదు నాకు మాత్రం దొరికింది థ్యాంక్ యూ ఉందాం రేపు గైస్ ఫైనల్లీ బర్త్డే విత్ కొత్త పీపుల్ ఇన్ బోట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ మనం ఫస్ట్ టైం మనం కాదు నేను ఫస్ట్ టైం నా బర్త్డే రోజు స్నానం చేయకుండా మంచి డ్రెస్ వేసుకున్నా బర్త్డే రోజు స్నానం చేయకపోవడం ఏంద్రా అనుకోవచ్చు వెనకాల బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుందండి అందుకని అది వాయిస్ స్టాప్ చేశాను అసలు బర్త్డే రోజు నేనైతే స్నానం చేయకుండా కొత్త డ్రెస్ అయితే తెచ్చుకున్నాను కదా ఆ కొత్త డ్రెస్ వేసుకున్నాను ఎందుకంటే అక్కడ వాటర్ అంతగా ఫ్రెష్గా అనిపించలేదు నేను అందుకే ఆ స్నానం చేస్తే ఉన్న జుట్టు కొంచెం పోద్ది ఎందుకులే రిస్క్ అని చెప్పి నేను అక్కడైతే రిస్క్ తీసుకోకుండా జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ అయితే వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ స్టే ఉంది అక్కడ మళ్ళీ మనం ఫ్రెష్ అప్ అయ్యేదాన్ని నెక్స్ట్ వచ్చేసి వాడాకల స్టే ఉంది 4 day 4 అయ్యేది
Without makeup also, I'm very beautiful. బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది చెప్పాలా? ఇక్కడ నేను వాయిస్ డబ్బింగ్ ఇస్తున్నాను, ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెట్టుకున్నారు వాళ్ళు, ఇబ్బంది అయితే వాళ్ళైతే నన్ను డాన్స్ చేయమన్నారు. నేనైతే ఏంటో మీరు వేసుకోండి అని చెప్పాను. నేనైతే వ్లాగ్ చేస్తున్నా అని చెప్పి. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పెట్టారండి. అసలు అది ఇడ్లీనా ఇంకేమన్నా అసలు నాకు అర్థమే కాలేదు. అసలు నేనైతే ఇడ్లీ ఎక్కువ తినను, బట్ ఇక్కడ ట్రై చేద్దాం, ఇంక ఇడ్లీ తప్ప ఏం లేదు కదా అని చెప్పి ట్రై చేశాను. అసలు ఊసేసాను, అది కూడా నాకు అంతగా ఏం నచ్చలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా అట్లా అయిపోయింది. ఇంకా వేరే చోటికి వెళ్ళినాక వేరేది ఏమన్నా దొరికింది. అసలు ఇక్కడ ఇడ్లీ తప్ప ఏం లేదు. చూద్దాం ఎట్లుంటుందో, టేస్ట్ ఎట్లుంటుందో. ఓకే మరి తినేసి మళ్ళీ చేద్దాం. నా బర్త్డే స్పెషల్గా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నాడు. డ్యాన్స్ అంటే మనకు పెద్ద ఇంట్రెస్ట్ లేదనే కాదు, వీడియో తీద్దామని చెప్పి నేను మొత్తం కవర్ చేస్తున్నాను వ్లాగ్ కోసం అని చెప్పి. ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ ఆన్ చేస్తే మనకు కాపీరైట్ పడుతుంది యూట్యూబ్లో, అందరికీ తెలిసిందే కదా. అందుకని చెప్పి మ్యూజిక్ మొత్తం ఆఫ్ చేశాను. అక్కడ ఏం జరిగినా మ్యూజిక్ అంతా ఆఫ్ చేసి నేను ఒక వాళ్ళని వీడియో కవర్ చేస్తున్నాను. వ్యూ అయితే చాలా బాగుంది, మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేశాము కూడా. ఫుల్ అందరు ఎంజాయ్ చేశారు, ఒకళ్ళేమో కదా, అందరం ఎంజాయ్ చేశాము. నెక్స్ట్ కవర్ చేసేది ఒకసారి చూసేద్దాం. പോയില്ല അവിടെ നമ്മുടെ കവരയ്ക്ക് തെക്കോട്ട് മാറിയില്ല കിടക്കുന്നത്. അപ്പുറത്തെ തെക്കോ അവിടെ കിടക്കുന്നത്. അവിടെ నేనైతే దిగేశాను ఇప్పుడే, మన వాళ్ళు అందరు దిగుతున్నారు. చిన్నగా అయిపోయింది బోటు, మొత్తం బోట్లు ఇక్కడ అన్నీ. మస్తు 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 అనిపించింది. గోయింగ్ టు వాడకల అదే కదా మొత్తం. మళ్ళీ వచ్చి మళ్ళీ రెస్ట్ లేకుండా ఆఫీస్ పోవాల్సి వస్తుంది. వచ్చేసి కేరళ శారీ వాడాల చిచి ఎవరెస్ట్ గ్రీన్ ఎక్కడికి వచ్చినా ఆర్ట్ చిప్స్ చాక్లెట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంట. ఇంకోటి ఆర్ట్ చిప్స్ చాక్లెట్ ఫ్యాక్టరీ అవుట్లెట్, చాలా ఐటమ్స్ ఉంటాయంట లోపల. చిప్స్ ఏంది అటు వెళ్తుండే, శారీకి వెళ్తుండే ఇల్లు చిప్స్ అని చెప్పి. ఇద్దరు చిప్స్ ఓకే వాళ్ళు వెళ్తున్నారు, మనం ఉండవు అక్కడ. వెల్కమ్ आपका परचेज के लिए यूज कर सकते हैं. सैंपल के आप यूज कर सकते हैं. सैंपल चिप्स टेस्ट చూద్దాం. ఈ కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్తో చిప్స్ ఇది. సన్ఫ్లవర్ ఆయిల్, ఈ సన్ఫ్లవర్ ఆయిల్. Guys, coconut oil common, but sunflower oil is very good. You should try. कितना भैया केजी? ఏం లేదండి, అట్లా కెమెరా పట్టుకొని అట్లా ఉంటే వాళ్ళు శాంపిల్స్ ఇస్తున్నారు. అందుకని చెప్పి నేను కెమెరా పట్టుకొని ఉన్న శాంపిల్స్ తిందామని, అంటే టేస్ట్ చేద్దామని, బాగుంటే తీసుకుంటాం లేదని. కానీ ఇవైతే బాగున్నాయి, నాకు నచ్చాయి. అన్నీ కాదు, 1-2 నచ్చాయి. నేనైతే తీసుకున్నాను. ఇంట్లో కూడా కేరళ నుంచి తెచ్చినట్టు బాగుంటుంది కదా అని చెప్పి అట్లా తెచ్చాను. ఆల్ సేమ్ రేట్ అంట 250. బాగుంది చూడండి, టేస్ట్ చూడండి, బాగున్నాయి, నచ్చాయి, అన్నీ బాగున్నాయి, నచ్చాయి. పర్చేజ్ చేస్తాం ఫైనల్లీ, ఒక చోట ఒకటి కొనేస్తాం. ఇదిగో చెల్లు. ఫైనల్లీ వాడకల బీచ్ రిసార్ట్ వచ్చేసాం. కాళ్ళు పోయినాయి, కాళ్ళు బంద్ చేయట్లా, నాది కాళ్ళు బంద్ చేయట్లా. ఫైనల్లీ బీచ్ వ్యూ.
డే 4 వాడకలకి అయితే వచ్చేసామండి అలప నుంచి. కాకపోతే గంటలు 5 గంటలు 6 గంటలు జర్నీ చేసి ఎక్కువ స్టే చేయలేకపోయినాం వ్యూ పాయింట్ల దగ్గర. నాకు తెలిసి ఈ ట్రిప్కి మనము స్పెషల్ ప్యాకేజ్ ఏమైనా తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే గంటలు జర్నీ చేసి ఒక 1 hour 2 hours చూసి వెళ్ళిపోయే బదులు 2 places అయినా మంచిగా అక్కడ టైం స్పెండ్ చేసేటట్టు ఏమైనా ప్లాన్ మీరు మాట్లాడుకుంటే ఒక స్వదేశీ ట్రావెల్స్ కానీ ఏ ట్రావెల్స్తో కానీ అట్లా మాట్లాడుకుంటే బెటర్ ఏమో అని నాకు ఒక పాయింట్లో అనిపించింది. ఇంకైతే నేనైతే స్టేకి వెళ్తున్నాను. స్టే నుంచి ఇప్పటికీ వీడియో చాలా లెంత్ అయింది, 60 minutes అయింది ఏందిరా బాబు అనుకున్నా. ఇంకా వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, బట్ ఇదంతా నాకు ఒక మెమరీ అని చెప్పి నేను ఇంత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీరైతే స్కిప్ చేసుకుంటూ చూడొచ్చు, అవసరమైన దగ్గర ఆగి మీరు వ్యూ పాయింట్లు అవన్నీ చెక్ చేసుకోవచ్చు. వాడకాల రిసార్ట్ బీచ్. లైట్ చాలా తక్కువ ఉంది, పర్లేదు, అస్సలు లేదు లైటింగ్. వ్యూ బాగుంది, బీచ్ ఉంటుంది అనుకున్నాం కానీ బీచ్ అయితే లేదు. స్టేయింగ్ అయితే బాగుంది. Return already. Hello. Yes, where we go? Going to beach. Which way? This is not a public way. Okay, where to go? We can go to this way? You are reaching the area. Okay, go. No, they direction. Wow. మామూలుగా లేదు అసలు, అద్దరిపోయింది అసలు. అబ్బా మామూలుగా లేదు అసలు. అబ్బా వర్త్ మామూలుగా లేదు, అది వర్త్. సూపర్ సూపర్. కళ్ళు చెదిరిపోయాయి వర్మ, ఎందుకన్నా అన్నిసార్లు అడగకూడదు. నిజంగా కళ్ళు చెదిరిపోయింది, మామూలుగా చెదిరిపోయి అసలు. ఆ పీచు సౌండ్ కనుక అలలు సౌండ్ అసలు మామూలుగా లేదు. అసలు చూడండి, అసలు ఏమన్నా ఉంది అసలు. సూపర్. మళ్ళీ ఎంజాయ్ చేసి ఇక్కడ కొన్ని ఫోటోలు దిగా, మళ్ళీ నాకు తెలిసి వ్యూ కాదనుకుంటా, ఇక్కడ దిగేసుకొని వెళ్ళిపోవడం. లాస్ట్ డే విత్ స్వదేశీ ట్రావెల్స్ ఓవర్, ఫినిష్, ఖతం. ఓకే, ఫుడ్ లేదు చెప్పు, నిజంగా చెప్పు, ఫుడ్ ఎట్లుంది? ఓకే, ఫుడ్ యాక్చువల్గా మా టైర్డ్ అయిపోయింది. పక్కనే బీచ్ సౌండ్ వినిపిస్తుంది కదండి. అసలు బీచ్ వ్యూలో ఇక్కడ డిన్నర్ చేస్తున్నాము. చాలా అంటే చాలా మంది, ఇక్కడ అన్ని రెస్టారెంట్లో ఇట్లానే ఉంటాయి, పక్కన అంతా బీచ్ వ్యూ ఉంటుంది. నైట్ గట్టి కనిపించట్లేదు, ఉదయం అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటికీ వీడియో లెంత్ బాగా ఎక్కువైంది, ఒప్పుకుంటాను, బట్ ఇది నా మెమరీ కోసం అన్నీ పెట్టాను. ఎవరైనా వ్యూ చూడాలనుకుంటే కూడా చూడొచ్చు, ఏమనుకోవద్దని. థ్యాంక్ యూ సో మచ్. లైక్ టాటా, బాయ్ బాయ్. టుమారో రిటర్న్ టు హైదరాబాద్, అదే సికింద్రాబాద్ అండి, మార్నింగ్ ట్రైన్ నుంచి. ఇంకా సెలవు. ఇదంతా వ్లాగ్ అప్లోడ్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో నాకు, ఫస్ట్ వ్లాగ్ కదా, కొంచెము చూద్దాం ఎట్లుంటుందో. బాయ్ బాయ్. పిజ్జా ట్రైన్ మే పిజ్జా. Finally trip over. Tata. Bye bye. Bye bye. హాయ్, అయిపోయింది ట్రిప్ అయిపోయింది. నేను వచ్చేసిన మళ్ళీ డ్రెస్ కూడా మార్చుకున్నా. ఇంకో రోజు అంటే వ్లాగ్ ఎడిట్ చేయాలి కదా మొత్తము. ఫైనల్ అయితే 5 days ట్రిప్ అండి. 5th డే స్టార్టింగ్ మొత్తం చెప్పాను కదా. ఇప్పుడు 5th డే వచ్చేసి, 5th డే కూడా యాజ్ పర్ ప్లాన్ అయితే లేదు. 5th డే ప్లాన్ వచ్చేసి వీళ్ళు మెన్షన్ చేసింది
వాడకల్ల టు ఎర్నాకుళం వెళ్ళి ఎర్నాకుళంలో రిటర్న్ అవుదామని చెప్పి మెన్షన్ చేసిండు. బట్ మేము వాడకల్లలోనే రిటర్న్ అయ్యాము, ఎర్నాకుళము చూడలేదు. ఇంకోటి త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి తీసుకెళ్తా అని చెప్పాడు. బట్ వాళ్ళకి టైం కుదరలేదు, మాకు టైం కుదరలేదు. మేమంతా అంటే చెప్తున్నాం కదా, ఒక్కొక్క ప్లేస్కి 6 hours అంత జర్నీ చేసి మళ్ళీ వెళ్ళి ఒక 1 hour స్టే చేస్తున్నాము లొకేషన్ కోసము. సో టైం సరిపోలేదు. టెంపుల్కి వెళ్ళి వాడకల్ల నుంచి 1 hour పడుతుంది, 2 hours పడుతుంది. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ 2 hours పడుతుంది. మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేస్తా అన్నారు. అయినా వెళ్ళి ఫోటో దిగుదాం అనుకున్నాం, కానీ ఫోటో దిగి మళ్ళీ వచ్చేసరికి 2 hours ఇక్కడ టైం స్పెండ్ చేయలేము, అక్కడ చేయలేము. ఊరికి మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ జర్నీ రిటర్న్ అవ్వాలి. దీని బదులు మేమైతే వాడకల్లోనే స్టే చేద్దాం అనుకున్నాము. వాడకల్లోనే బీచ్ స్టే చేసాము, ఎంజాయ్ చేసాము, నైట్ వ్యూ మొత్తము. ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ అప్లోడ్ చేయడానికి టైం అయితే సరిపోలేదు. నేను ముందే చెప్తాను, ఇదైతే చాలా లెంతీ వీడియో. ఎందుకు అంటే ఇదంతా నా మెమరీస్, నేను సేవ్ చేసుకున్నాను. ఎవరికైనా ఉపయోగపడుద్ది, స్వదేశీ ట్రావెల్స్ ద్వారా ఎవరైనా అయితే ఉపయోగపడుతుందని అని చెప్తున్నాను. ఇప్పుడు కంక్లూజన్కి వచ్చేస్తున్నాను. వాళ్ళు చెప్పినట్టు అయితే టెంపో అయితే ఇవ్వలేదు. స్వదేశీ ట్రావెల్స్ ప్రకారం వెళ్ళడం బెటరా కాదా అంటే నా ఒపీనియన్ అయితే 60% వద్దనే చెప్తాను. మీరు పర్సనల్గా వెళ్తేనే బెటర్. నేను వచ్చేసి సింగిల్గా, వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు 14,500 విత్ ఫుడ్, ట్రిపుల్ షేరింగ్ అని చెప్పారు. నేనైతే కపుల్ షేరింగ్ మా వైఫ్తో వెళ్ళాం కాబట్టి నేను 17,500 ప్యాకేజ్ తీసుకున్నాను. ఇక్కడైతే విత్ ఫుడ్ అని చెప్పి పెట్టారు. బట్ అక్కడ ఫుడ్ లంచ్ అనేది మెన్షన్ చేయలేదు. లంచ్ లేదని చెప్పి పర్టికులర్గా మెన్షన్ చేయాలి కదండి, ఇక్కడ లంచ్ అని మెన్షన్ చేయలేదు. విత్ ఫుడ్ అనేసరికి విత్ ఫుడ్ అనే అనుకుంటాము. బట్ ఇప్పుడు తర్వాత మేము అక్కడికి వెళ్ళినాక ఒక్కసారి లంచ్ పెట్టలేదండి. అడిగితే మేము లంచ్ ఇంక్లూడెడ్ అని చెప్పలేదండి అని చెప్పాడు. నేను ఈ మెసేజ్లో కూడా చూపించాను, ఇక్కడ విత్ ఫుడ్ అని పెట్టారు, లంచ్ నాట్ ఇంక్లూడెడ్ అని ఏమన్నా మెన్షన్ చేశారా అని చెప్పి అది కూడా చెప్పలేదు. మొత్తం వేస్ట్ అండి, ఊరికే డబ్బులు మొత్తం మాయ ఇదంతా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎవ్వరు మనతో రారండి. ఈ స్వదేశీ ట్రావెల్స్ ఎవరికైతే బుక్ చేసుకున్నామో వాళ్ళంతా హైదరాబాద్లోనే కూర్చొని పడి ఉంటారు, హైదరాబాద్లోనే ఉంటారు. మనతో పాటు ట్రిప్కి ఎవ్వరు రాడు. వాళ్ళు డైరెక్ట్గా అక్కడ డీలింగ్తో మాట్లాడుకొని అక్కడ సుమోనో ఇన్నోవానో ఏదో ఒకటి మాట్లాడుకొని దాంట్లో ఎక్కించి పడేస్తారు. కానీ మన ఫోన్స్కి రెస్పాన్స్ ఇస్తారు. కానీ ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే ఫోన్ చేసి అవునా అండి, కనుక్కుంటానండి, ఇన్ఫార్మ్ చేస్తానండి, లీడ్కి ఇన్ఫార్మ్ చేస్తానండి, అట్లా ఇన్ఫార్మ్ చేస్తానండి అంటే ఊరికే అన్ని కబుర్లు మాత్రమే చెప్తారండి. అసలు ఒక్కటి కూడా వాళ్ళు చెప్పినట్టు ప్లాన్ ప్రకారం అయితే ఏది లేదు. 5 places అనుకున్నాము, అత్తిరపల్లి, మున్నారు, అలిపి, వాడకల, ఎర్నాకుళం ఉన్నాడు. అసలు ఎర్నాకుళమే లేదు, అత్తిరపల్లిలో స్టే లేదు. Day 1లోనే స్టే తీసేసింది, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు సేవ్ అవుతాయి కాబట్టి. టెంపో అని చెప్పారు, కానీ టెంపో ఇవ్వకుండా ఇన్నోవా ఇచ్చారు, అక్కడ డబ్బులు సేవ్ అవుతాయి కాబట్టి. ఫుడ్ అయితే అసలు వరస్ట్ అండి, ఒక్క చోట కూడా అసలు ఫుడ్ నచ్చలేదు. వెజిటేరియన్ అన్నాం, ఇప్పుడు మేము వెజిటేరియన్ అండి. వెజిటేరియన్ వాళ్ళకి పలానా ఐటమ్ కావాలని చెప్పి ఫోన్ చేసి అడగాల, లేదా పలానా ఐటమ్ ఏమైనా కావాలని చెప్పి ఆర్డర్ తీసుకోవాలా? ఏం లేదండి, చపాతీలు పెట్టాడు, పప్పు పెట్టాడు, అన్నం పెట్టాడు, పెరుగన్నం పెట్టారండి. అదేంటండి, నేను సత్రానికి వచ్చినా అండి. నా ప్యాకేజ్ వచ్చేసి ప్యాకేజ్ డీటెయిల్స్ చెప్తాను. 17,500 అండి, 17,500 పర్ పర్సన్ అండి. 17,500 పర్ పర్సన్. మేమైతే మొత్తం కలిపి 35,000 అయితే పే చేసాం మా కపుల్కి. మొత్తం 5 days 4 nights అన్నారు. నాకు 5 days కూడా అనిపించలేదు అది ట్రిప్ వచ్చేసి. వీళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి, విత్ ఫుడ్ అని చెప్పి 17,500. ఆపోజిట్లో ఉంది కెమెరా, బట్ పర్లేదు, నేను ఇక్కడ చూపిస్తే చాలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 14,500 ప్యాకేజ్ ఉంది. ఇది వచ్చేసి వితౌట్ ఫుడ్ అని చెప్పారు, ప్లస్ ట్రిపుల్ షేరింగ్ అని పెట్టారు, క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు మనకి ఇది వర్తా కాదా అంటే ఇంకా వేరే క్యాటలాగ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఇట్లా క్యాటలాగ్స్ మీరు కనుక వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకుంటే ఇట్లా రకరకాల క్యాటలాగ్లు ఉన్నాయి. గోవా అని చెప్పి, కేరళ అని చెప్పి, కేదార్నాథ్ అని చెప్పి ఇట్లా రకరకాలు ఉన్నాయి. బడ్జెట్ ప్లాన్స్లో వచ్చేసి బడ్జెట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అది కూడా ఒకసారి మీకు చూపించేస్తాను బడ్జెట్ ప్లాన్స్. ఇది వచ్చేసి బడ్జెట్ ప్లాన్స్ అండి. బడ్జెట్ ప్లాన్స్ అంటే లోనావాలా, కూర్గు జస్ట్ 5,000, 6,000, 7,000, చిక్మంగళూరు 5,000 అని కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు దీని ప్రకారం వెళ్తే వెళ్ళండి, కాకపోతే అడ్వాన్స్గా మొత్తం పే చేయొద్దండి. దయచేసి చెప్తాను, అడ్వాన్స్గా ఫుల్ అమౌంట్ అయితే అసలు దయచేసి పే చేయొద్దండి. అక్కడికి వెళ్ళాక కొంచెం పే చేయాలి, లేదు కంపల్సరీ పే చేయాలి, పే చేస్తేనే రావాలి అనుకుంటే ఇప్పుడు 4,000 మీరు పే చేయాలి పెండింగ్ అమౌంట్. 4,000 పే చేస్తేనే ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకుంటే 2,000 పే చేయండి, ఇంకా 2,000 బ్యాలెన్స్కి పెట్టుకుని చేస్తానని ఇంకా వర్కౌట్ లేదు అది అని చెప్పి. ఎందుకు అంటే ఆడికి వెళ్ళాక మీరు వాళ్ళు చెప్పినట్టు ప్లాన్ ప్రకారం అయితే ఏది లేదు. నేను ఎక్కువ రివ్యూస్ చూడకుండా వెళ్ళిపోయాను. జస్ట్ స్వదేశీ ట్రావెల్స్ అని చూస్తున్నాడు, కేరళ ట్రిప్ అని చూస్తున్నాడు. రియలా కాదా అని చెప్పి ఉందా లేదా అలాంటి ఫేకా అని చెప్పి చూశాను. కానీ పేమెంట్ చేసేటప్పుడు చాలా డౌట్ పడ్డాను. బట్ పేమెంట్ అంతా ఓకే, కానీ స్కామ్ ఎలా అంటే డబ్బులు స్కామ్ కాదు, ఇంకోటి ఏం స్కామ్ కాదు. మనకి వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ ఉన్నాయి చూడండి, ఇక్కడికి తీసుకెళ్తే అక్కడికి తీసుకెళ్తే స్టే ఇట్లా ఉంటుంది, స్టే ఇట్లా ఉంటుంది అని చెప్పి. ఆ ప్రామిసెస్ మాత్రం ఫేకు, స్కాము. వాళ్ళు చెప్పినట్టు ఏది ఉండదు, ఏది ఉండదు. అట్లీస్ట్ వాళ్ళు పెట్టిన, నేను అక్కడికి వెళ్ళేటప్పుడు వెళ్ళినాను.
ఇప్పుడు స్టే ఇక్కడ ఫోటోలు ఇట్లా పెట్టారు కదండి, ఇదే స్టే ఉంటుందా అని చెప్పి నేను పర్టికులర్గా మెన్షన్ కూడా చేశాను. పేమెంట్ చేయకముందు ఇట్లానే ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు, ఇది సేమ్ ఫోటోలు ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది అది ఇది అని చెప్పారు. మేమైతే 80 కొన్ని ప్లేసెస్ బాగా ఎంజాయ్ చేసాం, కొన్ని ప్లేసెస్లో ఎంజాయ్ చేయలేకపోయినా. ఓవరాల్ వ్యూ అయితే ఎంజాయ్ చేయవచ్చు, బట్ ఇంత వర్తా కదా అనేది నాకు ఇప్పటికీ డౌట్. ఎందుకంటే నేను ఎప్పుడు ఫస్ట్ టైము ఇట్లా ట్రిప్ ప్రకారం వెళ్ళిపోయాను. ఎంజాయ్ అయితే చేసాము. ఇంకో రకం కొన్ని ప్లేసెస్ అయితే ఎఫర్ట్ అయితే అంత ఎఫర్ట్ ఏం లేదు, ఎంజాయ్మెంట్ ఎఫర్ట్ ఇలాంటివి వాళ్ళు చెప్పినవి అన్నీ ఇవి ఇట్లాంటివి ఏం లేదు. వాళ్ళు అడిగితే ఉన్నాయని చెప్పారు. బట్ పాజిటివ్ థింగ్ ఏంటి అంటే ఫుడ్ విషయం కాదు. సరే ఫస్ట్ నెగిటివ్ థింగ్ చెప్తాం. ఫుడ్ నెగిటివ్, వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ అన్నీ నెగిటివ్. టెంపో అంటారు, ఇన్నోవా ఇచ్చారు, నెగిటివ్. అత్తిరిపల్లి స్టే అని చెప్పారు, నెగిటివ్ లేదు, ఏం లేదు. ఓన్లీ పాజిటివ్ థింగ్ అంటే స్టే అండి. ఇట్లా రూమ్ ఉంటుంది కదా, రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, డీసెంట్గా ఉంటుంది. చాలా ఫ్యామిలీతో వెళ్ళినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు రూమ్ వరకు, స్టే వరకు. అదండి, మీకు కనుక మా వ్లాగ్ నచ్చితే ఫస్ట్ టైం నేను వ్లాగ్ చేస్తున్నా, బాగానే చేసినా అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు శారీస్ ఛానల్ ఉంది, నేను చాలా ఎక్స్పీరియన్స్ దాంట్లో. మా ఛానల్ దగ్గర లక్షల వ్యూస్ వస్తుంటాయి మా దానికి. ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. ఇదైతే మరీ లెంత్ వ్యూ ఉండొచ్చు, బట్ తప్పదు. నాకు మెమరీస్గా నేను స్టే చేస్తాను. మీకు నాకు అవసరమైతే చూడండి, స్కిప్ చేయండి. అవసరమైన అట్లా స్కిప్ చేసి నచ్చితే చూస్తూ ఉండండి. నా సజెషన్ ఫర్ ఓన్లీ వన్ వర్డ్ సజెషన్ అయితే సొంతంగా వెళ్ళిపోండి అంతే. మీకు అక్కడ మేము మాట్లాడిన డ్రైవర్ నెంబర్ ఉంది, ఆ డ్రైవర్ నెంబర్ ఇస్తాను. అన్న వీళ్ళతో కాకుండా నేను పర్సనల్గా మీకు వస్తాయి ఎంత ఇద్ది అని చెప్పి అట్లా కనుక్కోండి. కేరళ 5 days ట్రిప్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ఎంఎస్ఏ హోల్సేల్ శారీ షాప్. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ చేద్దామా అంటే నేను ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాను, నేను ఛానల్లో సేల్స్ హోల్సేల్ శారీ షాప్ కదా, శారీ సేల్ చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.